శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. బీజేపీ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ పైన, కాంగ్రెస్లో ప్రధానమంత్రులుగా చేసిన కొంతమంది పైన నెగిటివ్గా ప్రచారం చేస్తుంది అనే వాదన ఎక్కువగా వినిపిస్తుంది. భారతదేశానికి మొదటి ప్రధాని అయిన నెహ్రూ గారి గురించి కూడా చెడుగా ప్రచారం జరుగుతుంది అనే వాదనని మీరు ఏకీభవిస్తారా? అంటే వాస్తవాలని చెప్పడంలో తప్పు లేదని నేను అంట. ఎందుకంటే వాస్తవం అనేది ఎవరున్నా ఏ ప్రభుత్వం ఉన్నా బయటకు రావాల్సిందే ఒక రోజు. వచ్చిన రోజు నువ్వు అంగీకరించాలి. నీ కళ్ళ ముందు ఆధారాలతో సహా బయట కనిపిస్తున్నప్పుడు దాన్ని ఏకీభవించాలంటే తప్పెవరిది? ఓకే, ఏం ఆధారాలు? నేనేమన్నా ఇప్పుడు సోషల్ మీడియా యుగం వచ్చింది కాబట్టి సోషల్ మీడియాలో అన్నీ వస్తున్నాయి. అటు మోదీకి వ్యతిరేకంగా కొంతమంది మాట్లాడే వాళ్ళు మాట్లాడుతారు, బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళు మాట్లాడుతారు. అది మీరు గమనించాలి కదా. కానీ ప్రధానమంత్రుల విషయం వస్తే ఇందిరాగాంధీ విషయంలో కానీ, నెహ్రూ విషయంలో కానీ, ఇంకా ఇతర వేరే రాజీవ్ గాంధీ విషయంలో కానీ మాట్లాడతారు. కారణం ఏంటంటే మొదటి ప్రధాని ఈజ్ యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ అని చెప్పి మనం మన్మోహన్ సింగ్ గారిని ఏ విధంగా అంటామో అట్లా ఈజ్ యాక్సిడెంటల్ హిందూ అని తనే చెప్పాడు స్వతహాగా. నేను ఏం చెప్పలేదు. అండ్ నేను చివరి రాజు, బ్రిటిష్ రాజు అని ఆయన సొంతంగా ప్రకటించుకున్నాడు. అది మనం చెప్పింది కదా. అండ్ ఆయనకి భారతదేశం పైన అంత గొప్పగా అభిప్రాయాలు కూడా ఏం లేవు. ఇవన్నీ ఉన్నా కూడా మొదటిసారి భారతదేశంలో మనము సోమనాథ్ దేవాలయాన్ని పునర్నిర్మించుకున్న సమయంలో ఆపడానికి ఎంతో ప్రయత్నం చేశారు నెహ్రూ. కాదంటామా? నేను కాదు, ఓపెన్ గా మీరు గూగుల్ ఓపెన్ చేసి మీరు జస్ట్ నార్మల్ టైప్ చేసి మీకు వచ్చేస్తుంది. అది మత సామరస్యాన్ని కనుక్కోవచ్చు కదా. మత సామరస్యం మొదటిసారి నా దేవాలయాన్ని కొన్ని ఎన్నోసార్లు ధ్వంసం చేయబడ్డ దేవాలయాన్ని తిరిగి పునర్నిర్మించుకుంటున్నప్పుడు నీకు మత సామరస్యం ఎట్లా వచ్చింది? పాయింట్ కదా. దానికి అందరు అంగీకరించారు, ఏకీభవించారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ దాన్ని పునర్నిర్మించాలని చెప్పేసి ఆయన పూనుకున్నాడు కూడా. దానికి ఆపాలని చెప్పేసి రాజేంద్ర ప్రసాద్ గారికి లెటర్ రాయడం అసలు ఎంత అగ్రెసివ్ అంటే కొన్నిసార్లు నవ్వొస్తుంది ఆ లెటర్స్ చూస్తే. అంటే బతలాడుతూ నాకు తెలియదు మీరు ఎట్టి పరిస్థితుల్లో మీరు వెళ్ళకూడదు, ఎట్టి పరిస్థితుల్లో సర్వేపల్లి రాధాకృష్ణ గారు వ్యతిరేకించారు కొన్ని విషయాల్లో. ఏంది మీరు ఎందుకు ఇట్లా అని చెప్పి రాజేంద్ర ప్రసాద్ గారిని వద్దన్నారు, ఎవరిని వద్దన్నారు. అయితే వాస్తవం కళ్ళ ముంగలు కనిపిస్తుంది. ఇంకొక విషయం, ఇండస్ వాటర్ ట్రీటీ అని చెప్పి తీసుకొచ్చాడు నెహ్రూ. అందరికి తెలిసిన విషయం. ఈరోజు ఆపరేషన్ సింధూర్ టైంలో ఒక్కసారిగా మోదీ గారు వాటర్ని ఆపేసిన కారణంగా వాళ్ళు ఎంత కొట్టుమిట్లాడారో మనం చూసినాం పాకిస్తాన్. అట్లాంటిది దానికి బీజం ఎక్కడ అంటే ఇండస్ వాటర్ ట్రీటీ నెహ్రూ చేశాడు. ఆ ఒప్పందం ఏంది అంటే పంజాబ్లో 6 నదులు ఉంటాయి కదా, 3 నదులు ఇటు. సో 85% ఆఫ్ వాటర్ ఏదైతే ఉందో అదంతా కూడా పాకిస్తాన్కి వదిలేశాడు. కేవలం 15% మాత్రమే పంజాబ్, రాజస్థాన్ అండ్ మన ఈ కాశ్మీర్ ప్రాంతానికి పోతాయి వాటర్. అంటే జస్ట్ ఇమాజిన్ ఎందుకంత నీకు పాకిస్తాన్ పైన ప్రేమ. వాస్తవమే కదా. అండ్ ఇంకొక విషయం చెప్తా, ఇది వాస్తవం. నేను ఏదో స్పెసిఫిక్ వచ్చి నేను చెప్పింది బీజేపీ, నేను బీజేపీ సపోర్టర్ కాదు. నేను యాజ్ ఎ జర్నలిస్ట్ గా ఒక త్రికాల్ వాయిస్ తరపున మాట్లాడుతున్నా, వాస్తవం మాట్లాడుతున్నా. సోషల్ మీడియా యుగం వచ్చింది, సో ఏఐ వచ్చింది. మీరు జస్ట్ సర్చ్ చేయండి, బుక్స్ వచ్చాయి. బ్లండర్స్ ఆఫ్ నెహ్రూ, ఇమానుయల్ బ్లండర్స్ అవన్నీ మామూలు కాదు అయినది. అండ్ ఇంకొక అతి ముఖ్యమైన విషయం ఏంటంటే ఇక్కడ నెహ్రూ గారు అటు అమెరికా వాళ్ళు కూడా మనకి UN లో పర్మనెంట్ రిప్రజెంటేటివ్ ఇస్తా అంటే కూడా వ్యతిరేకించారు. కారణం తెలుసా? ఎందుకు వ్యతిరేకించారంటే చైనాకి ఇబ్బంది అవుతుంది అని చెప్పి. మేము మా నైబర్ చైనా, సో మా చైనాకి మాకు ఇబ్బంది కాకూడదు, మా మధ్య ఎప్పుడు మేము హిందీ చీనీ బాయ్ బాయ్ అనే ఒక దాంట్లో ఉండాలి మేము అని చెప్పేసి వద్దని చెప్పిండు. తర్వాత ఇంకొకసారి వస్తుంది, రష్యా వాడు చెప్తాడు, ఆయన కూడా వద్దండి. సేమ్ రీజన్, చైనాతో మాకు యుద్ధం అయితే మళ్ళీ ప్రాబ్లం అయితే మేము వద్దు. చివరాఖరికి ఏం జరిగింది? యుద్ధం జరిగింది కదా. జరిగిందా జరగలేదా? యుద్ధం జరిగినప్పుడు ఎంత ఘోరం తెలుసా? అసలు ఎవరు సైనికులు కూడా చెప్పారు అప్పటికి ఎవరు సిద్ధంగా లేరు. అరే యుద్ధానికి సిద్ధం లేనప్పుడు మీకు యుద్ధం చేస్తారు, సరే బాగానే ఉంది. అప్పటి డిఫెన్స్ మినిస్టర్ గారు అసలు ఆయన ఎట్లా అంటే చాలా సన్నిహితుడు అనమాట నెహ్రూకి. నెహ్రూ దోస్త్ చాలా, జాన్ జిగిరీలు. అన్నిటికీ ఇట్లా అర్హత లేని వ్యక్తిని తీసుకొని డిఫెన్స్ మినిస్టర్ పెట్టిండు. యుద్ధం జరుగుతున్న 15 రోజుల పాటు అక్కడ ఉండి మళ్ళీ చలేస్తున్నా చెప్పి ఇంటికి వచ్చినాడు. ఏం డిఫెన్స్ మినిస్టర్? బూట్లు లేవు ప్రాపర్ గా, మన భారతీయ సైనికులకి బూట్లు లేవు. మనం పరేడ్ చేసే బూట్లు ఉంటాయి నార్మల్ గా, ఆ బూట్లు వేసుకొని పోయి యుద్ధం చేయాల్సి వచ్చింది. అంత చలి ఎక్కడ ఉంటది అక్కడ ఆ ప్రాంతాల్లో ఆ బూట్లు వేసుకొని పోయి యుద్ధం చేసాడు. ఏంది ఏమన్నా కొంచెం నెహ్రూ అంటే చాలా ఇది బ్లండర్ అని చెప్పి ఆర్మీ వాళ్ళు చెప్పారు, సొంతంగా నేను చెప్పాల్సింది ఏం లేదు. ఇది ఓపెన్ ఉంది, యుద్ధాన్ని ఓడిపోయినాం మనం, దాని కారణం నెహ్రూ కదా. అండ్ ఇంకొక విషయం, ఈ రోజుకి అగ్గిలా రగులుతుంది మనకి ఆర్టికల్ 370 వల్ల. ఎంత పెద్ద ప్రాబ్లం. కాశ్మీర్ సమస్యకు మూలం ఎవరు? నెహ్రూ కదా. నెహ్రూవే కదా కాశ్మీర్ సమస్యకు మూలం. ఈ రోజు మనం ఇంత
ఇప్పటికీ స్టోన్ పెల్టర్స్ ఉన్నారు అక్కడ. పాకిస్తాన్కి ఎప్పుడో ఒక చిచ్చుగా కూర్చుంది. మన పహల్గామ్లో ఏం జరిగింది, అంతకుముందు పుల్వామాలో ఏం జరిగింది, ఎంతమంది సైనికులు నష్టపోయారు, ఎంతమంది సివిలియన్స్ చంపబడ్డారు, ఎంతో మంది అక్కడ కాశ్మీర్ సివిలియన్స్ మిలిటెన్సీకి సపరేటిస్ట్ మూవ్మెంట్ల కింద పోయి పాకిస్తాన్ సపోర్ట్ చేస్తున్నారు. దానికి కారణం ఎవరు? నెహ్రూే కదా. సో ఇవన్నీ కారణాలు ఉన్నప్పుడు కూడా మనం నెహ్రూని పొగడాలంటే మంచి చేస్తే అవునండి, ఐఐటీలు ఎయిమ్స్లు అవన్నీ చేశాడు, ఎవడు కాదనట్లేడు. కానీ దేశ భద్రత విషయంలో నువ్వు దేశాన్ని ముప్పులో పెట్టినప్పుడు నెహ్రూ అయితే ఎవరైతేంది? ఎందుకంటే దేశాన్ని నువ్వేదో సాధిస్తావు, నువ్వేదో పీకేస్తావు అనే కదా నేను ప్రధానమంత్రి చేసింది, నేను ఒప్పుకుంది. అయినా సరే నువ్వు ప్రధానమంత్రి కావడానికి అర్హత లేదు. 15 మందిలో ఒక్కోటి నీకు రాలేదు. అయినా సరే నువ్వు ఇంటరిమ్ ప్రెసిడెంట్గా ఉన్నావు, ప్రైమ్ మినిస్టర్గా ఉన్నావు. అయినా సరే తర్వాత వచ్చిన తర్వాత నువ్వు ఏం చేస్తాం? నిలుపుకోవాలి కదా. దేశ భద్రతను ముప్పులో పెట్టినప్పుడు ప్రధానమంత్రి అట్లా అలాంటిది అనమాట. ఇంకొక విషయం కూడా చెప్తా. చాలా మంది ఏం చెప్తుంటారంటే అమెరికాకి వెళ్ళిపోయి సెటిల్ అయిపోయారు కంపెనీలన్నీ కూడా, ఇక్కడ ఉన్న వాళ్ళంతా మేధస్సు మొత్తం బయటికి వెళ్ళిపోయిందంటే కారణం ఏంటో తెలుసా? దీనికి కారణం నెహ్రూ గారు. నేను రికార్డ్తో చెప్తున్నా. లైసెన్స్ పర్మిట్ చేసి అడ్డగోలుగా కమిషన్లు తీసుకొని కరప్షన్ ఎంకరేజ్ చేసిండు. లైసెన్స్ రాజు మొత్తం పెట్టేసి ప్రైవేటీకరణ లేకుండా చేసేసి కంప్లీట్గా ఎవరికి లైసెన్స్ ఉండడం, ఇంత కట్టాలి, నువ్వు ఇంత చేయాలని కరప్షన్ ఎంకరేజ్ చేసి ఎవడు కడతాడు? నీకు ఇనిషియల్ గ్రోత్ వెళ్ళింది, నువ్వు ఎట్లా చేస్తావు? అవునా కదా. ఇది రాజీవ్ గాంధీ వచ్చిన తర్వాత పోయింది. లైసెన్స్ రాట్ని తీసేయగలిగింది. తర్వాత ఎల్పీజీ వచ్చింది, ప్రైవేటైజేషన్ కోసం ఎంకరేజ్ ఎల్పీజీ వచ్చింది. కాబట్టి ఇన్కేస్ ఆనాడు ఎల్పీజీ కనుక లేకపోయి ఉంటే పరిస్థితి వేరే ఉండదు. అదే చైనా మనతో యుద్ధం చేసి మనం ఓడిపోయినామే చెప్పుకోవడానికి ఎంత అది ఉందంటే బాధ. ఎందుకంటే మనకు అంత సామర్థ్యం ఉంది మన లోపల, అంత అంటే మన పూర్వీకులు చూసుకుంటే ఎప్పుడు ఓడిపోయినాయి. అండ్ ఇంకోటి చైనాతో మన సివిలైజేషన్ ఎప్పుడు మనం అంత యుద్ధం చేయలేదు. అట్లాంటిది మనం శత్రుత్వంగా చేసుకోవడం అది మూర్ఖత్వం. మన ప్రధానమంత్రి గారికి తెలిసి ఉండాలి, మరి ఆయన అడ్వైజర్స్ తెలిసి ఉండాలి. కాబట్టి అన్ని రకాల కూడా మనం చాలా నష్టపోయినాం ఆయన వల్ల చాలా వెనుకకు పోయినాం. నెహ్రూ వల్ల తన సొంత డైనాసిటీ పాలిటిక్స్ ఎంకరేజ్ చేసిండు. డైనాసిటీ పాలిటిక్స్ ఎంకరేజ్ చేసి తన కూతుర్ని, నాకు తెలిసి తను 49 సంవత్సరాలు 50 సంవత్సరాలు ఆ సమయం ఉన్నప్పుడే ఎంతో మంది నిష్ణాతులు ఉన్నారు, ఎంతో మంది అనుభవంతో ఉన్న వాళ్ళు ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో. అప్పుడు వాళ్ళందరిని పక్కకు పెట్టి ఇందిరాగాంధీని తీసుకెళ్లి ప్రెసిడెంట్ చేశారు పార్టీకి. అదే పని తర్వాత కొనసాగుతూ వస్తుంది, ఈ రోజుకి అట్లే వచ్చింది కదా. సరే ఖర్గే గారు వచ్చారు, అంతకుముందు ఎవరు వాళ్ళే కదా. డైనాసిటీ పాలిటిక్స్ ఎంకరేజ్ చేశాడు. వాళ్ళని ఉండాలి, వాళ్ళనే పెట్టాలి. సో ఇన్ని చాలా ఉన్నాయి, ఒకటి రెండు కదా. నెహ్రూ గారి గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది కూడా మనం. ఎందుకంటే అన్ని ఘోరాలు చేశాడు. 74 బ్లండర్స్ ఆఫ్ బుక్ సంథింగ్ బుక్ చాలా ఉన్నాయి. 100 బ్లండర్స్ అని రాశారు కొంతమంది, 74 అని రాశారు, 90 బ్లండర్స్ అని రాశారు. ఎన్నో ఉన్నాయి హిమాలయన్ బ్లండర్స్ అనేవి. ఎన్నో పోతా ఉంటది అనమాట, తరగని కొండ. నిజంగానే బ్రిటిష్ గవర్నమెంట్ రాకముందు, అంటే బ్రిటిష్ వాళ్ళు కానీ మొఘల్స్ రాకముందు ఇండియా చాలా అందంగా ఉండేదా? అంటే అందరికీ న్యాయం, అందరికీ ధర్మం, అందరికీ ఆహారం అందే స్థితిలోనే ఇండియా ఉందా, లేకపోతే మనం కట్టుకథలు వింటున్నాము ఇప్పుడు? వాస్తవం చెప్పాలంటే బ్రిటిష్ వాడు రాకముందుకు మనం అద్భుతంగా ఉన్నామా లేదా అంటే నేను చెప్పే విషయం కాదు. ఓకే, మన యాంగస్ మాడిసన్ అనే ఒక ఎకనామిస్ట్, ఆయన వాళ్ళు చాలా ఫేమస్ ఎకనామిస్ట్. ఆయన చెప్పిన మాట ఏంటంటే 17th సెంచరీలో భారతదేశం యొక్క జీడిపి 24% ఉంది. ఆనాడు బ్రిటిష్ యొక్క జీడిపి 3%. వరల్డ్ కాంట్రిబ్యూట్ చేయడం 24% మనం ఉన్నామంటే జస్ట్ ఇమాజిన్ భారతదేశం మంచిగా ఉందా లేదా మీరే నిర్ణయం చేసుకోవాలి. దీనిపైన మన వాళ్ళు కూడా చాలా మంది ది బ్యూటిఫుల్ ట్రీ పేరు మీద ధరంపాల్ గారు బుక్ రాశారు. తెలుగులో స్వర్ణ భారతి అని చెప్పేసి, స్వర్ణయుగ భారతి అని చెప్పి కూడా కండవెల్లి సత్యదేవ ప్రసాద్ గారు బుక్ రాశారు నవయుగ ప్రచురణలో. మీకు ఆ విషయం చాలా ఈజీగా అర్థమైపోతుంది. మీరు అందరినీ సమానంగా చూసారా, లేకపోతే అన్నీ ఉన్నాయంటే మినరల్స్ పేరు మీద, మినరల్స్ అన్ని మన దాంట్లో ఉన్నాయి ఎంతో గొప్పగా. ఈ భారతదేశాన్ని కొన్ని ట్రిలియన్స్ ఆఫ్ మనీని దోచుకెళ్లారంటే ఇక్కడ ఏం లేకపోతే వాడు ఏం దోచుకెళ్తాడు? వాస్తవమే కదా. కొన్ని లక్షల అంటే వేల కోట్ల సంపద ఆనాడే ఈ దేశం నుండి ఎల్లలు దాటింది అంటే ఈ దేశంలో ఏమీ లేకపోతే ఎట్లా దాటుతుంది? ఎందుకంటే ఈ భారతదేశము ఎన్నడూ కూడా ఈ భోగం పైన ఆలోచించలేదు. మనకు ప్రతి ఒక్కడు వ్యవసాయం చేస్తాడు, ప్రతి ఒక్కడు వృత్తి, ఎవరి వృత్తి వాళ్ళది, వాళ్ళది. బ్రిటిష్ వాడు వచ్చిన తర్వాత మన రైతే రాజు అన్న వాడిని, రైతు యొక్క వెన్నుని విరిచేసిండు. ఎట్లా? పన్నులు విధించి, అడ్డగోలుగా పన్నులు విధించి, ఫెమినైన్స్
లాంటి దాన్ని ఆర్టిఫిషియల్ క్రియేట్ చేసి మరి సృష్టించారు. ఫెమినైజ్ జరుగుతున్నప్పుడు ఇక్కడున్న సంపద లండన్లో పెట్టుకుంటాడు తీసుకెళ్ళి. ఇక్కడ మనం ఒక్క పూట తిండి లేకుండా చచ్చిపోయిన పరిస్థితి. వీడియో చూస్తే మీకు తెలుస్తుంది. లక్షల మంది, కోట్ల మంది చచ్చిపోయారండి భారతదేశంలో. దానికి కారణం ఎవరన్నా బ్రిటిష్ వాళ్ళే. బ్రిటిష్ ముందు అద్భుతంగా ఉందా అంటే అప్పుడు మన రాజులు ఉండే. బ్రిటిష్ వాళ్ళు ఇండియా వాళ్ళకి నాగరికత నేర్పారు. నేను ఒక విషయం చెప్తా. నేను ఇంతకుముందు ఒక పాడ్కాస్ట్ లో చెప్పిన, బ్రిటిష్ వాళ్ళ నాగరికత ఎందుకు తెలుసుకోవాలి ఫస్ట్. వాళ్ళ చరిత్ర తెలుసుకోవాలి ఫస్ట్. వాళ్ళకి నేను మళ్ళీ చెప్తున్నా, భారతదేశంలో ఈ రోజు ఎవరైతే ఈ మెకాలే మానస పుత్రులు ఇంకా ఈ దేశంలో మాట్లాడుతున్న వాళ్ళు ఒక్కసారి పోయి కళ్ళు తెరిచి ఒకసారి చూడండి బ్రిటిష్ చరిత్ర ఏందనేది. వ్యాధులతో అలమటిస్తున్న రోజుల్లో 15వ శతాబ్దం ఆ సమయంలోనే వాళ్ళకి అంటూ ఒక ప్రాపర్ వ్యవస్థ లేదు. ఆర్థికంగా కూడా శిథిలం అయిపోతున్న పరిస్థితి. ఎంతో మంది దేశం నుండి అంటే వాళ్ళని ఒక బానిసలుగా చేసుకొని వాళ్ళని చిత్రహింసలు పెడుతుంటే దేశ బహిష్కరణ చేసుకొని బయటికి వెళ్ళిపోయి వాళ్ళంతా కూడా సముద్రపు దొంగలుగా ఒక ఉపాధిని వాళ్ళు ఎంచుకున్నారు. సముద్రపు దొంగలు ఉపాధి ఎంచుకున్నప్పుడు ఒకానొక సమయంలో బ్రిటిష్ క్వీన్కి ఆపద వచ్చి ఉన్నప్పుడు ఈ సముద్రపు దొంగలే సపోర్ట్ చేసిన కారణంగా అఫీషియల్గా సముద్రపు దొంగలు వాళ్ళ వృత్తిగా మారిపోయింది. వాళ్ళు సపోర్ట్ అప్పటి నుండి, అందుకే పైరేట్స్ అనే వాళ్ళు ఇవంతా ఉన్నారు కదా, వాళ్ళు సముద్రపు దొంగలే. సముద్రపు దొంగల నుండి పుట్టిన చరిత్ర వాళ్ళది. సముద్రపు దొంగల నుంచి పుట్టిన వాళ్ళ చరిత్ర. మరి ఇండియా మొత్తాన్ని ఆక్రమించేసి ఇండియా మొత్తం గుప్తా అంటే వాళ్ళది బ్రూటల్ ఫోర్స్. యాక్చువల్ ఏమైపోయింది అంటే ఈ వాళ్ళు వచ్చింది ఎట్లా డైరెక్ట్ ఆక్రమించడానికి రాలేదు. ఆక్రమించడానికి రాలేదు కదా, వాళ్ళు వచ్చింది ఈస్ట్ ఇండియా కంపెనీ పేరు మీద వచ్చారు భారతదేశానికి. ఈస్ట్ ఇండియా కంపెనీ పేరు మీద వచ్చేసి వాళ్ళ బిజినెస్ ని, అది కూడా ఎట్లా వచ్చారు, ఈస్ట్ ఇండియా కంపెనీ అంత ఈజీగా ఏం రాలే. ఎట్లుంటది అంటే మన బెంగాల్ ప్రాంతం ఉంది కదా, బెంగాల్ ప్రాంతం ఉన్న రాజు ఎవరైతే అప్పుడు ఉంటారు కదా, వాళ్ళని బుజ్జగించడానికి కొన్ని సంవత్సరాలు పట్టింది. తాపిచ్చి ఈ మందు రెగ్యులర్గా మద్యపానం అక్కడ నుండి తీసుకొచ్చి ఇక్కడ ఈ మందు చూడండి అని చెప్పి, అంటే ఈ మద్యపానం తాగని చాలా అద్భుతంగా ఉంటుంది అని చెప్పేసి, అంటే రకరకాల చరిత్రలు చాలా ఉంటాయి, స్టోరీ చాలా ఉంటుంది. సో అట్లా మబ్బించి చేసి అట్లా పర్మిషన్ తీసుకున్నారు. ఇక్కడ తీసుకొని కూర్చొని రకరకాల చట్టాలు తీసుకొచ్చి ఎక్స్పాండ్ చేసి ఈ దేశంలో మీరు నమ్మరు 46,000 నౌకలు ఉన్నాయండి అప్పుడు వచ్చినప్పుడు. 46,000 నౌకలు ఉన్నప్పుడు అవన్నీ కూడా మామూలు నౌకలు కాదు, యుద్ధ నౌకలు ఉన్నాయి, పనికి సంబంధించిన నౌకలు, ట్రేడింగ్ నౌకలు ఉన్నాయి. కేవలం బెంగాల్లోనే కొన్ని వేల నౌకలు నిర్మాణం జరిగేవి. ఎంత పెద్ద మోతాదులు అంటే చాలా పెద్ద మోతాదుగా. సో నౌకల యొక్క దాన్ని విరిచేశారు. ఐరన్, స్టీల్, ఐరన్లో కూడా మనం అసలు వేరే లెవెల్ ఉన్నాం మనం. ఇంకా దాన్ని నడ్డిరిచేశారు అన్ని. పాపీ కల్చర్ ఉండి, అంటే ఇక్కడ బ్రిటిష్ వాళ్ళు ఇక్కడ ఉండి మన ఈ గంజా ఉంటుంది కదా, గాంజా, పాపీ అని రకరకాల ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఎగుమతి చేసుకునే వాళ్ళు తీసుకెళ్ళి, కావాలని ఇక్కడ ఆ చట్టం తీసుకొచ్చి కూర్చోటి అందరితో పండించి తీసుకెళ్ళేవారు అక్కడ. ఓపియం వార్ జరిగింది కదా, చైనా పైన ఓపియం వార్ చేశారు బ్రిటిష్ వాళ్ళు. ఎట్లా చేశారు? భారతదేశంలో ఓపియం మీరు ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతంలో ఎక్కువ పండుతుంది. ఆఫ్ఘనిస్తాన్ మన ఈ పాకిస్తాన్ ఏరియాలో ఉంది, అక్కడ పండుతుంది ఎక్కువ. మళ్ళీ ఇక్కడ ఇదే మన గోల్డెన్ ట్రయాంగిల్ అంటాం కదా, బర్మా, తైవాన్ ఈ ప్లేస్ ఉంది కదా, ఇక్కడ ఇప్పుడు చూస్తే నార్త్ ఈస్ట్ లో చాలా వరకు పాపీ కల్చర్ కదా ఉండేది. సో దీని వల్లే కదా ఇప్పుడు కూడా చైనా ఆధిపత్యంలో పెట్టుకోవాలనుకుంటుంది. ఎందుకంటే ఆనాడు బ్రిటిష్ వాళ్ళు వీళ్ళు ఈ పాపీ కల్చర్, ఈ పాపీ అంటే ఈ ఓపియం మొత్తాన్ని తీసుకెళ్ళాలని చేసి వాళ్ళ సంస్కృతిని చాలా వరకు దెబ్బతీశారు చైనా వాళ్ళని. చేశారు కదా. సో అంటే మన దగ్గర ఏమి లేనప్పుడు మినరల్స్, మనం కాంతార సినిమా చూస్తాం. కాంతార సినిమా చాలా సింపుల్ గా అర్థం కావాలంటే కాంతార సినిమా చూస్తాం కదా, కాంతార సినిమా చిన్న చిన్న దాన్ని ఏమంటారు మనం, మసాలాలు. కాంతార సినిమా చూస్తాం, స్పైసెస్. కాంతార సినిమా చిన్న చిన్న స్పైసెస్ కోసం వాళ్ళు నిజంగా అక్కడ బిర్యానీ, కామెడీ థింగ్ చెప్తాడు, బిర్యానీ వేరే దేశపు బిర్యానీ అంటారు కదా, వేరే దేశంలో బిర్యానీ ఎట్లా పండింది? నీకు స్పైసెస్ ఉండాలి కదా, నీకు స్పైసెస్ లేనిది నువ్వు బిర్యానీ ఎట్లా పండిస్తావు, ఎట్లా వండుతావు? నీకు అక్కడ ఎడారి మతాలు, అక్కడ రైసే పండదు, నీకు బిర్యానీ రైసే ఉండదు. ఇవన్నీ మిత్తు. వాస్తవం చెప్పాలంటే మనం చాలా అద్భుతంగా ఉన్నాం. మేబీ అప్పుడు మనం దండయాత్రలను ఎదుర్కొంటూ మన వ్యవస్థను మనము సద్దు మనుగుతూ మనం ఎట్లా రూపాంతరం చెందుకుంటూ పోతున్నాం, ఎక్కడ ఎంతవరకు అవసరం ఏంటని చెప్పి. ఎందుకంటే మన సొంత రిపబ్లిక్ గా మనం వచ్చిన ప్రతి గ్రామం వాళ్ళు డీసెంట్రలైజ్ చేసుకొని నా ఊరికి ఏం అవసరం, నాది ఏం అవసరం అని చెప్పి ఎవరు వాళ్ళు చాలా అద్భుతంగా మంచిగా బతుకుతుండే అంటే బ్రిటిష్ వాళ్ళు వచ్చేంత వరకు. ఓకే, ఇప్పుడు హిందూ మతం ప్రమాదంలో ఉందా? ప్రచారం జరుగుతుందా? ఉందనే ప్రచారం లేదు, ఉంది.
ఇప్పుడు కదా అనాది నుండి ఉంది. ఓకే. ఈ హిందూ ధర్మము అనేది ఎప్పుడు ప్రమాదంలో ఎందుకు ఉంటుంది అంటే రీజన్, బయటి వాడు చూసే కోణం మన కోణం చాలా డిఫరెంట్. బయటవాడు ఈ మతంగా చూస్తాడు దాన్ని, వాడు ఆడి యొక్క ఎజెండా మత విస్తరణ, వాడి ఎజెండా మత విస్తరణ కాబట్టి వాడు తప్పకుండా వాడి మతాన్ని విస్తరించాలని చెప్పే ఉద్దేశంతో ఆనాడు వచ్చిన మొఘలులు కావచ్చు, అంతకుముందు ఉన్న అరబ్బులు కావచ్చు, అంతకుముందు టర్కులు కావచ్చు, వీళ్ళంతా కూడా బ్రిటిష్ వాడు కావచ్చు, వాళ్ళంతా తన మతాన్ని విస్తరించడానికి చేసిన ప్రణాళికనే కదా. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ పేరు మీద వచ్చినా కూడా వాడు చివరాగా చర్చ్ పేరు మీద, మిషనరీ పేరు మీద చేసింది ఏంటి? మత విస్తరణ కదా. సో ఈ రోజుకి నిజంగా భారతదేశంలో భారతీయ సంస్కృతి ఇంకా ముప్పులోనే ఉంది. కారణం ఏంటంటే వాడు మనం అనాగరికులం అని చెప్పి నేర్పిస్తున్నాడు, మనకి సంస్కృతం ముత భాష అని చెప్పి నేర్పిస్తున్నాడు, డెడ్ లాంగ్వేజ్ అంటున్నాడు. సంస్కృతం డెడ్ లాంగ్వేజ్ ఎట్లా అవుతుంది? సింపుల్. ఈ రోజు నువ్వు శుక్లాంబరం చదవవా? గురు బ్రహ్మ గురు విష్ణు చదవవా? విష్ణు సహస్రనామం చదవవా? నువ్వు బిల్వాష్టకం చదవవా? నువ్వేం చదవట్లేవు? గాయత్రి మంత్రం చదవవా? నీకు సంస్కృతం ఎందుకు రాదు? అంటే లిఖితపూర్వకంగా రాస్తేనే సంస్కృతమా? అంటే లిఖితపూర్వకంగా డెడ్ లాంగ్వేజ్ కాదా అంటున్నా. నాకు హిందీ రాయలేకపోవచ్చు, ఇంగ్లీష్ మాట్లాడడానికి వస్తుంది కదా, డెడ్ లాంగ్వేజ్ ఎట్లా అవుతుంది? ఇలాంటి నారేటివ్లు కావాలని చేస్తుంది. ఎందుకంటే సాంస్క్రిటైజేషన్ పేరు మీద చాలా రకరకాల ప్రయోగాలు ఇక్కడ యూనివర్సిటీల పేరు మీద ఈ వెస్టర్న్ థియరీస్ అన్ని కూడా భారతదేశం పైన ఇంప్లిమెంట్ చేసి నిజంగా ఈ దేశాన్ని హిందుత్వాన్ని ముప్పులో పెడుతున్నారు కావాలని. సో రకరకాలుగా మత మార్పిడి ప్రయత్నాలు చేస్తున్నారు అనేక రకాలుగా. బ్రిటిష్ వాడు చేసిన అతిపెద్ద కుట్రలో సెన్సస్ ఒకటి. సెన్సస్ పేరు మీద ఈరోజు భారతదేశానికి చాలా పెద్ద ముప్పు ఉంది. ఈ రోజు దేశాన్ని విభజించాలి అనే సూత్రం ఆనాడు వాడు పెట్టాడు, అది ఈ రోజుకి అమలు అవుతుంది, ఇంధనంలాగా తయారవుతుంది. వాడికి కారణం ఏంటంటే ఈ ద్రవిడిస్తాన్ పేరు మీద తమిళనాడు వాళ్ళు సపరేట్ కావాలని చెప్పేసి ద్రవిడవాదం అని ఉంది. అండ్ మళ్ళీ ఇంకా పైకి సిక్కులు సపరేట్ అని చెప్పేసి సిక్కుల సపరేటిస్ట్ మూవ్మెంట్ అని చెప్పేసి, కాశ్మీర్ సపరేటిస్ట్ మూవ్మెంట్ అని చెప్పేసి, నార్త్ ఈస్ట్కి వస్తే నార్త్ ఈస్ట్లో ఈ ట్రైబల్స్ ఎవరైతే ఉన్నారో ట్రైబల్స్ అంతా సపరేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. సో ఇవన్నీ ఎందుకు? పక్క వాళ్ళంతా హిందువులే కదా. తమిళనాడులో ఉన్న వాళ్ళు, ద్రవిడియన్లో ఉన్న వాళ్ళు హిందువులే, నీకు నార్త్ ఈస్ట్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ట్రైబల్స్ ఉన్న వాళ్ళు హిందువులే. కానీ నువ్వేం చేస్తున్నావు? ట్రైబల్స్ హిందువులు కాదని చెప్పి నువ్వు చెప్తున్నావు. ట్రైబల్స్ హిందువులు కాదని చెప్తున్నావు. మీకు ఒక థియరీ చెప్తా. బ్రిటిష్ వాళ్ళు అంటే ఈ చర్చ్ మిషనరీ వాళ్ళు అవలంబించిన ఒక మెథడ్ ఉంటుంది. దాని పేరు ఏం పేరు అంటే 2-step ఫార్ములా అంటారు దీన్ని. 2-step ఫార్ములా. ఈ 2-step ఫార్ములా అనేది ఏంటంటే వాళ్ళకి 2 స్టెప్స్ ఉంటాయి. మొదటి స్టెప్ వచ్చేసి ట్రైబల్స్ ఉన్నారు, ఫర్ ఎగ్జాంపుల్ అర్థమయ్యేలాగా చెప్పాలంటే ట్రైబల్స్ ఉన్నారు, నార్త్ ఈస్ట్లో ట్రైబల్స్ ఉన్నారు, లేకపోతే ఎక్కడ నార్మల్ ట్రైబల్స్ ఉన్నారు. వాళ్ళ లోపల ఒక క్వశ్చన్ మార్క్ని క్రియేట్ చేయాలి. మీరు ఇది కాదు, అరే మీరు ట్రైబల్స్ అంటారు, మీరు ఆదివాసులు మూలవాసులు, మీరు హిందువులు ఎట్లా అవుతారు అని ఒక ప్రశ్న వాళ్ళ లోపల లేవనెత్తాలి. వాళ్ళని ఒక న్యూట్రల్ పర్స్పెక్టివ్ తీసుకురావాలి. తీసుకొచ్చిన తర్వాత వాళ్ళ లోపల వాళ్ళ ఇన్ఫీరియారిటీ తీసుకురావాలి. సెకండ్ స్టెప్ ఇది. వాళ్ళ లోపల వాళ్ళ ఇన్ఫీరియారిటీ క్రియేట్ చేయాలి. ఏమని? అరే నిజంగా హిందుత్వము, హిందూ మతం అనేది అవుతుందో ఇది ఉత్తదే, సూపర్స్టిషన్, మూఢనమ్మకం, ఇది కరెక్ట్ కాదు అని చెప్పేసి మన హిందుత్వం పైన, మతం పైన, హిందూ ధర్మం పైన ఒక వ్యతిరేకతను తీసుకురావడం, తీసుకొచ్చి దీని పేరు మీద మతం మార్చడం. ఇది 2-step ఫార్ములా. ఇది చర్చ్ అవలంబిస్తున్న ఫార్ములా. ఇది ఎవరు తెలియదు. ఇదే పేరు మీద ఈరోజు మన ఛత్తీస్గఢ్లో ఒక మూమెంట్ నడుస్తుంది, సపరేట్ ట్రైబల్స్కి ఒక మూమెంట్ కావాలని చెప్పి. నాగాలాండ్లో జరుగుతుంది. మిజోరాంలో మోరం మూమెంట్ అనుకుంటా, ఒక తెగ నడుస్తుంది. మోరం మూమెంట్ అనే దాని పేరు మీద సపరేటిస్ట్ మూమెంట్ నడుస్తుంది. ఇట్లా అనేక రకాలుగా మేఘాలయలో నడుస్తుంది సపరేట్, మన ఇక్కడ మణిపూర్లో నడుస్తుంది. ఎన్ని అంటే చెప్పడానికి ఇంకా దరిద్రం ఏమైపోతుందంటే మన ఏమంటారు ఈ ట్రైబల్స్ పేరు మీద, వీటి పేరు మీద వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ 2-step ఫార్ములాలో ఒక మేజర్ థింగ్ ఏం చేస్తున్నారంటే, మీరు ఏం చేసి నేను ఆపోజిట్ చేస్తా. ఎట్లా? నువ్వు రాముణ్ణి పూజిస్తే నువ్వు మహిషాసురుని వధిస్తున్నావు కాబట్టి నీ మహిషాసురుని పూజిస్తా. రావణాసురుడు రాముడు చంపిండు, రాముడు ఆర్యుడు, రావణాసురుడు మావుడు ద్రవిడుడు కాబట్టి నేను రావణాసురుని పూజిస్తా. దీని కారణంగా నీ లోపల నీకు తెలియకుండానే ఒక రావణాసురుని అంటే ఒక మూర్ఖుడిని, ఒక అసురుణ్ణి, అసురు లక్షణాలు ఉన్న వ్యక్తిని, అసురుణ్ణి నువ్వు హీరో చేస్తున్నావు. అవునా కదా? నువ్వు హీరో వేసి నువ్వేం చేస్తున్నావు? ఈ ధర్మానికి నువ్వే ఒక పంతాన్ని సపరేట్ తయారు చేసి పెడుతున్నావు కదా. ధర్మం కాదు, ఇది ఇంకో మతం అని చెప్పి నువ్వు సపరేట్ ఇంకో పంతాన్ని తయారు చేసి ఏం చేస్తున్నావు? విచ్ఛిన్నం చేసే ప్రయత్నం చేస్తున్నావు దేశాన్ని. ఆదివాసి తనకు సపరేట్ రాష్ట్రం కావాలి, నాకు సపరేట్ దేశం కావాలని చెప్పేసి, లేకపోతే ఇంకోరు అని చెప్పి మధ్యప్రదేశ్లో జరుగుతుంది మూమెంట్ సపరేట్గా. ఓఆర్పీస్ పేరు మీద
రీసెంట్గా ఒక కొత్త కమ్యూనిటీ తయారైంది. కొత్త కమ్యూనిటీ ఇన్ ద సెన్స్ చాలా ఉంది. ఈ ఓఆర్పీ కమ్యూనిటీ అనేది చాలా డేంజర్ కూడా, ఎవరు దీన్ని గుర్తించట్లేరు. ఈ మధ్య అంటే కొంచెం అంటే లైమ్లైట్లోకి రాలేదు ఇంకా కొత్తగా. ఓఆర్పీ అనే ఒక కొత్త కమ్యూనిటీ అనేది తయారైంది. వాస్తవానికి ఉంది, మీకు కొత్త తెలుస్తుంది. ఈ ఓఆర్పీ అనేది ఏంటంటే అదర్ రిలీజియన్స్ ఎవరైతే ఉన్నారో ఎట్లా అంటే హిందుత్వం కాకుండా హిందూ, ముస్లిం, క్రిస్టియన్, బుద్ధ్, జైన వీళ్ళు కాకుండా అదర్ రిలీజియన్స్ ఎవరైతే ఉన్నారో, అదర్ వాళ్ళు నమ్మే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఓఆర్పీలు అని అంటారు. అంటే ఏతిస్టులు కావచ్చు, కొంతమంది ఇప్పుడు ట్రైబల్ పేరు మీద ట్రైబల్స్ కాదు, మీరు హిందువులు కాదు, అసలు మీకు మతం లేదు, మీరు సపరేట్ అని చెప్పి అన్న వాళ్ళు. ఇట్లాంటి వాళ్ళ సంఖ్య పెరుగుతుంది. 1991 to 2001లో గణనీయంగా సంఖ్య పెరిగింది వీళ్ళది. ఈ సెన్సస్ ప్రకారం, అఫీషియల్ సెన్సస్ ప్రకారం చూస్తే మనకు తెలుస్తుంది. 1951 సెన్సస్ నుండి ఇప్పటివరకు సెన్సస్ చూడండి, నిజంగా నాకేమి మతం లేదు, నాకేం మతం వద్దు అని అనే వాళ్ళ సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. వాళ్ళే ఈ సపరేటిస్ట్ మూవ్మెంట్ ముందు తీసుకుపోతున్నారు. ఇది ఎట్లా, ఇది దీని వెనక ఇంకో కుట్ర ఉంది. వీళ్ళని పెంచి పోషిస్తుంది, వీళ్ళకి సపోర్టివ్ ఉండదు ఎవరు అంటే మళ్ళీ నక్సల్స్. ఈ రెడ్ కారిడార్ ఏరియా ఏదైతుందో, ఈ రెడ్ కారిడార్ ఏరియాలో ఎక్కడైతే ఉందో వాళ్ళ యొక్క ప్రభావం ఎక్కువ ఉండేనో ఆ ఏరియాలో ఒక పంతా అని సపరేట్ వాళ్ళు తయారు చేసి పెట్టారు. దాని పేరు మీద ఈ రోజు నక్సల్ ముక్త భారత్ జరగవచ్చు. మెదడులో అయితే ఉంది కదా ఆ భావము. ఆ భావాన్ని ఇట్లా వ్యక్తపరచాలి అంటే ఇట్లా వ్యక్తపరచాలి. అర్బన్ నక్సల్ పేరు మీద ఏమో యూనివర్సిటీలలో అర్బన్ ఏరియాస్లో చేస్తున్నారు. మరి వాళ్ళు లేని ప్రాంతాల్లో నక్సల్ ఈరోజు లేకున్నా కూడా ఆ ప్రాంతాల్లో వాళ్ళు ఏం చేస్తారంటే ఆల్రెడీ మైండ్ సెట్ని క్రియేట్ చేసి పెట్టారు. ఈ విభజన వాదము అనేదాన్ని తీసుకొచ్చి పెట్టారు. ఓఆర్పీల పేరు మీద, ఈ కమ్యూనిటీ పేరు మీద వాళ్ళు ఈరోజు ఇప్పుడు చాలా మంది ఉంటారండి మన దగ్గర కూడా చాలా నాకు ఏ మతం లేదు, నేను ఏది కాదు అని చెప్పి మాట్లాడు ఎంతమంది ఈ మధ్య చూస్తున్నామా లేదా? ప్రకాష్ రాజ్ లాంటి, బైరి నరేష్ లాంటి ఎంతమంది బయటికి రావట్లేరు? అవునా కదా? ద్రవిడవాదం పేరు మీద కూడా అదే మాట్లాడుతున్నారు కదా. నీకు ఇవి మాత్రం కనిపించిన చాలా ఉన్నాయి. రాజస్థాన్లో, గుజరాత్లో జరుగుతుంది, రాజస్థాన్లో జరుగుతుంది సపరేటిస్ట్ భావం. మన ఇది ఈ మధ్యప్రదేశ్లో ఉంది, జార్ఖండ్లో హేమంత్ సోరెన్ సపోర్ట్ నడుస్తుంది, సపోర్ట్ ఇస్తున్నాడు దీనికి. ఇంకా ఈ మూమెంట్కి సీఎం ఉండే కదా ఇంతకుముందు, భూపేష్ బఘేల్ కూడా సపోర్ట్ చేస్తాడు ఇట్లాంటి మూమెంట్, సపరేటిస్ట్ మూమెంట్కి. అంటే సపరేట్ ట్రైబల్ కమ్యూనిటీ వీళ్ళకి మనం ఇది ఇయ్యాలి, అసలు వీళ్ళు కాదు అంటే దీని వెనుక ఏజెండా ఎంత పెద్దగా ఉందంటే దీనికి ఫారిన్ ఫండ్స్ వస్తున్నాయి, దీనికి దేశంలో ఉన్న అనేక రకాల శక్తులు అన్నీ కూడా పనిచేస్తున్నాయి, దేశంలో దేశ బయట ఉన్న శక్తులు. సో నిజంగా చెప్పండి, ఇప్పుడు నిజంగా భారతదేశంలో హిందువులు హిందుత్వం ముప్పు ఉందా లేదా? ఓకే, ఇది చాలా అద్భుతంగా చెప్పారు. ఇంకొక ప్రశ్న ఏంటంటే, మొఘల్స్ 600 సంవత్సరాలు దగ్గర పరిపాలించారు, బ్రిటిష్ వాళ్ళు ఒక 300 పరిపాలించారు. వీళ్ళిద్దరు పరిపాలించి కూడా హిందుత్వాన్ని ఏం చేయలేకపోయారు. అవును, కానీ ఈ జనరేషన్ లో హిందువులే హిందుత్వానికి నష్టం చేస్తున్నారు అనేది నిజమేనా? వాస్తవానికి చెప్పాలంటే అనైక్యత అని కూడా చెప్పలేను, మన లోపల ఐక్యత ఉందండి, ఐక్యత ఉంది, ఐక్యత లేదు అని చెప్పడానికి లేదు. మనం ఈరోజు ఏదైతే కులము అని చెప్పి ఇంకోది అంటున్నామో అవి ఉన్న కారణంగానే, సాంప్రదాయము, కులము ఇవన్నీ ఉన్న కారణంగా హిందువులు ఇంకా బలంగా ఉన్నారు. వాట్సాప్ స్టేటస్ లో డీపీల్లో కనిపించిన హిందుత్వానికి సంబంధించి ప్రాక్టికల్ గా లేదు అనే వాళ్ళని నేను ఏమంటే, సోషల్ మీడియాలో లేని రోజు చూడండి, తల్లిదండ్రులు ఆనాడు చెప్పలేదు, ఈనాడు చెప్పలేదు, కానీ ఈ రోజు ఎంతో మంది సోషల్ మీడియాలో చూసి అవేర్ అయ్యి గుడికి పోతున్నారా లేదా? అవును, భజనలు చేస్తున్నారా లేదా? భజన్ క్లబ్బింగ్ పేరు మీద ఈరోజు అవుతున్నారా లేదా? పబ్బుకు పోయేటోళ్ళు భజన్ క్లబ్బింగ్ వెళ్తున్నారు కదా, భక్తే కదా. మనిషి ఎప్పుడెప్పుడు భక్తికి దగ్గర అవుతా ఉన్నా అంటే అది మనకు ముప్పు కాదు, మనకు మంచి. కాబట్టి మొఘలులు ఒకప్పుడు బ్రిటిష్ వాళ్ళు వచ్చి చేసిన, ఆబ్వియస్లీ ఆ పరంపర ఏదైతుందో పరంపర ముందుకు పోవాలి. మనం ధర్మం గురించి చెప్పే వాళ్ళ పరంపర ముందుకు పోవాల్సిందే. జ్ఞానం, నేను పండితున్నే కాకపోవచ్చు, నేను వేదమే చదవకపోవచ్చు, నా మీద ఒక బాధ్యత అయితే ఉంది కదా, సివిలైజేషన్ రెస్పాన్సిబిలిటీ అంటాం కదా. ఈ సివిలైజేషన్ రెస్పాన్సిబిలిటీ అని ప్రతి ఒక్కరికి ఉండాలి. దీని కారణంగానే మనం రేపటి తరానికి, ముందు తరాలకు అందించగలుగుతాం మన చరిత్రని కానీ, మన సంస్కృతిని కానీ, అన్నిటిని. మనం అందించిన ఏడలో ప్రాబ్లం ఏమవుతుందంటే ఇదే ప్రాబ్లం అవుతుంది. ఈ అర్బన్ నక్సల్ వాళ్ళ చేతిలో మనం పడతాం అంటే, ఈ కాన్షియస్నెస్ అనేది మనం లేకపోతే, ఈ నేషనల్ కాన్షియస్నెస్ అనేది, భారతీయత అని ఒక కాన్షియస్నెస్, ఈ దృష్టికోణం మన లోపల లేకపోతే, స్వ అనేది నాది అనేది లేకపోతే ప్రాబ్లం ఏమవుతుందంటే ఇదే. ఎలాంటి ఐడియా లేదు, ప్రోగ్రెసివ్ థాట్ పేరు మీద, మోడర్నైజేషన్, వెస్టర్న్ థాట్ అనే పేరు మీద మనం ఏం చేస్తున్నాం, మన ఫ్యామిలీని విడగొట్టేస్తున్నాం, వోక్ కల్చర్ని తీసుకొస్తున్నాం, ఇంటర్నలైజ్ చేస్తున్నాం అందరినీ. ప్రశ్నించే తత్వం పెంచే అవసరం మంచిదే, కానీ ఆ ప్రశ్నించే తత్వం ఎంత మేరకు ఉండాలి, ఈ దేశానికి ముప్పు వచ్చేంత ఉండకూడదు కదా. సో బ్రిటిష్లో కానీ బయట దేశంలో జరుగుతుందంటే అవునండి, ఫెమినిస్ట్ మూవ్మెంట్ బయట దేశం జరగాలి, ఎందుకంటే స్త్రీలకు అక్కడ హక్కులు లేవు చాలా వరకు కూడా. నిజంగా ఇజ్రాయెల్లో లేకపోతే వేరే దేశాల్లో ఈ ఫెమినిస్ట్ మూవ్మెంట్ జరిగిందంటే నిజంగా వాళ్ళకి హక్కులు లేవు, ఓటు వేయడానికి హక్కులు లేకుండా వాళ్ళకి. కానీ భారతదేశంలో ఇలాంటి పెద్దపీట వేసింది మహిళలకి.
నువ్వు చెప్పగలుగుతావు ఎప్పుడు భారతదేశంలో స్త్రీలకు పెద్దపీట వేయలేదని చెప్పి? నువ్వు లెక్క పెట్టలేవు కూడా. అంత పూర్వం నుండి స్త్రీలకు పెద్దపీట వేయడం. సో ఆ స్థానం మనం ఇచ్చాం, అమ్మ అనే తల్లి అనే స్థానం మనం ఇచ్చాం కాబట్టి ప్రతి ఒక్కరు తల్లి అనే స్థానం ఇచ్చాం కదా. మహాలక్ష్మి అంటున్నాం, ధనానికి స్థానం ఇచ్చాము. ఆ స్త్రీని మనం మహాలక్ష్మి పేరుతో పోల్చుకుంటాం. ఇంటి ఆడది ఇంటికి పుడితే నాకు మహాలక్ష్మి పుట్టిందని అంటాం మనం. అంటే ఇలాంటి మనం ఒకప్పుడు లాగా మధ్యలో బ్రిటిష్ కూడా వచ్చిన తర్వాత చాలా వరకు ఈ బానిసత్వము అనేది ఎక్కువ మేధో బానిసత్వం అనేది జరగడం కారణంగా చాలా వరకు మనం నిజంగా ఎడ్యుకేటెడ్ అనుకుని ఇల్లిటరేట్గా మనం చాలా ఉన్నాం, అన్ఎడ్యుకేటెడ్గా ఉన్నాం. అది ఉన్న కారణంగా భారతీయతను తెలుసుకోకుండా బక్కవాడి చెప్పింది మనం వింటూ ఉన్నాం కారణంగా అరే నిజమే వాడేం చెప్తే అదే నిజమేమో అని అనుకున్నాం. మన చరిత్ర కూడా మనం ఇప్పుడు మన పాఠ్య పుస్తకాల్లో చదివే చరిత్ర కూడా నిజం కాదు, వాస్తవం కాదు అనేది నిజమేనా? వాస్తవం కాదు. ఏంటి మరి అక్బర్ ది గ్రేట్, అశోక ది గ్రేట్ ఎట్లా అండి? సింపుల్, అశోక ది గ్రేట్ అంటున్నాం కదా, సింపుల్. తన క్షాత్ర అంటే ఆనాడు అవసరం ఉన్న పరిస్థితుల్లో దేశం పైన మ్లేచ్చులు వచ్చి దండయాత్ర చేస్తుంటే నేను ఈ కత్తి పట్టను, నా కత్తి వద్దని చెప్పి కత్తి దింపిపోయాడు అంటే, క్షాత్రతీయాన్ని దింపాడంటే వాడేం రాజు? తప్పు పట్టట్లేను. సరే తర్వాత మళ్ళీ కళింగాలు మళ్ళీ తిరిగి వస్తే నేను యుద్ధం చేస్తా అని అన్నాడు, కానీ బౌద్ధ భిక్షుల కారణంగా అప్పుడు ఇబ్బంది జరిగిందా లేదా? జరిగింది కదా. మరి అక్బర్ ది గ్రేట్ అండి, అక్బర్ ది గ్రేట్ ఎట్లా అయ్యాడండి? వాడు ఉమనైజర్, అక్బర్ ఉమనైజర్. ఒక ఉమనైజర్ అక్బర్ ది గ్రేట్ ఎట్లయితాడు? ఎంతమంది భారతీయ స్త్రీలని వాడు అఘాయిత్యం చేశాడు, ఎన్ని లక్షల మంది హిందువులను ఊచకొత ఊసి చంపేశాడు, గుట్టలు తెప్పలాగా శవాలు ఉండేవంట. అట్లాంటి వాడు ఎట్లయితాడు? కేవలం ఒక అమ్మాయిని చూడడానికి అంటే వాడు ఎందుకు చెప్తున్నాడు అంటే, చిత్తోడ్గఢ్లో చివరి జోహార్ జరిగింది కదా, 3వ జోహార్ జరిగింది. అప్పుడు జరిగిన వాడు తనని చూడడానికి ఎంతో మంది సైన్యంతో ముందుకొచ్చి యుద్ధం చేసి అయినా చూడలేకపోయింది చూడు. వానికి అక్కడ భయం వేసింది. మన స్త్రీ గొప్పతనం అది, వాడు గ్రేట్ కాదు. నా కింగ్ నా క్వీన్ గ్రేట్, ఇక్కడ నా స్త్రీ గొప్ప. ఇక్కడ జోహార్ అంటే తనని, నా భస్మం కూడా వాడికి అంటకూడదు, దొరకకూడదు వాడికి. చిత్తుని వేసుకొని వేల మంది అమ్మాయిలు ఎందుకు బలాత్కారం చేయకూడదు, నన్ను ఎవడు వాడు ముట్టకూడదు, ఓ మ్లేచ్చుడు నా శరీరాన్ని ముట్టడం ఏంది, నన్ను చూడడం ఏంది అని చెప్పేసి రాజు జరిగిపోతే నెక్స్ట్ తక్షణ కర్తవ్యం తనకు తెలుసు ఏం చేయాలని. అంటే ఒక్కసారి అంటే భారతీయ స్త్రీలు ఎంత అడ్వాన్స్గా ఉన్నారు, వాళ్ళ ఆలోచన అర్థం చేసుకోండి. ఈరోజు మీరు రేప్ అంటున్నారే, రేప్ అనే థాట్ ఎవరు తీసుకొచ్చాడు? మనము మన శరీరం అంటే ప్రాణాన్ని తునప్రాయంగా వదిలేసుకున్నాం మనం, ఎందుకంటే మనకు ఆత్మాభిమానం మనకుంది. ఈ భారతీయ స్త్రీ యొక్క గొప్పతనం అది సమాజాన్ని నేర్పించారు. స్త్రీ అంటే ఏంది అనేది మన వాళ్ళు చేసిన త్యాగం మనకు అర్థమవుతుంది. అక్బర్ లాంటోడు అంత క్రూరుడు కూడా ఒక్కసారిగా ఆ సందర్భం తర్వాత ఆగాల్సి వచ్చింది, ఆగిపోయాడు. ఆలోచనతో వాడు టాలరేట్ అయ్యాడు. ముందుసారి ఆలోచించుకున్నాడు, నేను సాధించుకోలేకపోయాను, ఇంతమంది బ్రూటల్ ఫోర్స్ పెట్టుకుని నేను ఏం చేయలేకపోయాను అని చెప్పి. అప్పుడు ఇంటర్నల్గా మెల్లమెల్ల హిందువులని ఏ విధంగా చేయాలి అని చెప్పి వాడు అంతా చేశాడు తప్ప మాన్సింగ్ లాంటి లోపల పెట్టుకోవడం తీసుకోవడం కొంత అది ఇది అని చేశాడు. వాడు ఎట్లా గ్రేట్ అవుతాడు? మనకి ఈ దేశం పైన దండయాత్ర చేసిన ఎవడండి గ్రేట్? మన దేశంలో ఉన్న సంపదను కొల్లగొట్టిన ఖిల్జీ ఎవడెత్తున్నాడు వాడు గ్రేట్ ఎట్లా అవుతాడు? బక్తర్ ఖిల్జీ ఎట్లా గ్రేట్ అవుతాడు? మనకి కాడు కదా. మన గ్రేట్ ఎవరు? చాణక్యుడు గొప్ప, చంద్రగుప్తుడు గొప్ప, లలితాది ముక్తబిడ గొప్ప, మనకి విక్రమాదిత్యుడు గొప్ప, రణసంగ గొప్ప, మహారాణా ప్రతాప్ గొప్ప, మనకి లాచిత్ బోర్ఫుకాన్ గొప్ప. మొఘలులని అస్సాం వైపు తల చూడాలన్నా భయపెట్టేంత గొప్పగా మనడు ఎదుర్కొన్నాడు లాచిత్ బోర్ఫుకాన్. అహోం రాజులు, మొఘలు అంటే అట్లా ఉంటుండే, మొఘలు భయపడుతుండే. ఆ పోనీలో అక్కడ ఔరంగజేబు సైతం భయపడ్డాడు. అంటే అర్థం చేసుకోండి, శివాజీ మహారాజ్ వీళ్ళు గొప్ప కదా, వీళ్ళు మనం గుర్తించుకోవాలి కదా. ఎందుకు ఈ మన రాజుల చరిత్ర మనం ఎందుకు చదువుకోలేకపోయాం? వీళ్ళే ఎందుకు హైలైట్ చేశారు? ఎక్కడ జరిగింది ప్రాబ్లం? చెప్పే కదా స్టార్టింగ్ వచ్చిన తర్వాత. ఇందాక మీరు మొదటి ప్రశ్నకి వస్తాం మళ్ళీ, నెహ్రూ ఎందుకు నిజం అంటే వాస్తవం అదే. నెహ్రూ చేసిన లీనియన్స్ కారణంగా, దాని తర్వాత ఇందిరాగాంధీ చేసిన ఒక అపీస్మెంట్ పాలిటిక్స్ అంటాం కదా, ఓట్లు రాబట్టడానికి తను చేసిన అలయన్స్లు, రకరకాల అలయన్స్లకి తను తీసుకున్న ఒప్పందాల కారణంగా, రష్యా యొక్క ప్రభావం మన భారతదేశం పేరు ఉండడం కారణంగా, కమ్యూనిస్ట్ ప్రభావం ఉండడం కారణంగా, వాళ్ళే యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్లో ఉండడం అండ్ మన ఎడ్యుకేషన్ మినిస్టర్గా వాళ్ళే ఉండడము ఉండి అప్పుడు వాళ్ళు నిర్ణయించారండి. కామెడీ ఏంటో తెలుసా?
ఈ భారతదేశంలో విక్రమ బేతాల కథలు ఉన్నాయి కదా, విక్రమ బేతాల కథలను ఎందుకు తీసేశారు తెలుసా? ఒకప్పటి వరకు ఉండే, తర్వాత తీసేశారు. తీసేయడానికి కారణం ఏంటంటే తెలుసా? వాళ్ళు చెప్పిన సిల్లీ రీజన్ ఏంటంటే అదొక మైథాలజీ, దానికంటూ ప్రాపర్ ఎవిడెన్స్ లేదు, క్రాలజీ దానికి కరెక్ట్ లేదు, చూపించిన టైం లైన్ వాళ్ళు చూపించుకోలేకపోయారు, కాబట్టి మేము తీసేస్తున్నాం అన్నారు. కోటా వెంకటచలం గారు రాసిన పుస్తకాల్లో ఇప్పుడు మీరు చూడండి, చాలా ఫేమస్ బుక్స్, మీరు చదవాలి కంపల్సరీ. వ్యూవర్స్ కూడా చెప్తున్నాను, కోటా వెంకటచలం గారి పుస్తకాల్లో వారు ఛాలెంజ్ చేశారు, ఒక్కొక్కరికి లిటరల్ ఛాలెంజ్ చేస్తాడు. ఎందుకంటే ఆయన మహాభారతం నుండి ఇప్పటి వరకు 1950 వరకు ఉన్న సామ్రాజ్యాల యొక్క టైం లైన్తో సహా ఆయన పెట్టాడు. అందులో విక్రమాదిత్యుడు ఉన్నాడు, ఎంతమంది విక్రమాదిత్య పేరుతో ఉన్న వాళ్ళు ఉన్నారు, గుప్తులు ఉన్నారు, ఎంతమంది చంద్రగుప్త అనే పేరు మీద ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు, 2 చంద్రగుప్తులు ఉంటారు, 2 ఉంటాయి. సో టైం లైన్ డిసైడ్ చేశాడు ఆయన. అంటే అట్లాంటి వాళ్ళు ఉన్నారు చాలా మంది. ఆర్చి ముజుందార్ గారు ఉన్నారు, జాదనాథ్ సర్కార్ గారు ఉన్నారు, వీళ్ళు బుక్స్, సీతారాం గోయల్ గారు రీసెంట్ టైమింగ్స్ లో వచ్చారు, వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు జేసా దీపక్, సంజీవ్ సైనల్ గారిని, విక్రమ్ సంపత్ కానీ, ఆనంద్ రంగనాథన్ గారు కానీ, ఇట్లా చాలా మంది రకరకాలు రాస్తున్నారు కదా. సో వాళ్ళ కారణంగా ఇప్పుడు బయటికి వస్తుంది. పుస్తకాలు లేకపోవచ్చు కానీ చాలా మంది అవేర్ అవుతున్నారు. పుస్తకాలు వస్తే చాలా మంచిది, కానీ మారాలి వ్యవస్థ. మన సనాతన ధర్మంలో వర్ణ వ్యవస్థ అంటే హెచ్చు తగ్గులు, కుల వ్యవస్థ అంటే శూద్రుణ్ణి తక్కువగా చూడటం, బ్రాహ్మణుని ఎక్కువగా చూడటం అనేది నిజంగానే ఉందా, ఇది లేకపోతే ఇది క్రియేట్ చేయబడిందా? వాస్తవానికి ఇది చాలా మంది కాంట్రవర్షియల్ సబ్జెక్ట్ కింద తీసుకుంటారు ఇది, ఎందుకంటే పోవాలనుకోరు, చెప్పాలనుకోరు. మీరు అడిగారు కాబట్టి నాకు ఒక అంశం పైన చెప్పాలనిపిస్తుంది, ఎందుకంటే నాకు చాలా లోపల నాకు ఉంది ఇది, ఏదో రోజు సమయం వస్తే చెప్తే బాగుండని. కానీ మీరు అడిగారు కాబట్టి, విశ్వామిత్రుడు మీకు తెలుసు కదా? తెలుసు. ఆయన వర్ణం ఏంది? క్షత్రియ. ఆయన ఎవరు? సన్యాసి, గురువు కదా. క్షత్రియ నుంచి సన్యాసిగా బ్రాహ్మణుడుగా మారాడు కదా. అవును. అదే టైంలో నేనేం చెప్పాను, మీరే చెప్తున్నారు. పరశురాముడు, ఆయన వర్ణం ఏంది? బ్రాహ్మణుడు కదా. ఆయన ఏం చేశాడు? క్షత్రియుడు, క్షత్రియ వర్ణం మార్చాడు, గురువుగా ఉన్నాడు. వర్ణ వ్యవస్థ మారిందా లేదా? వర్ణ వ్యవస్థ మారింది, కానీ ఒక శూద్రుడు రాజు అయినట్టు ఎక్కడ లేదు. నేను చెప్తా, బొంద కాదు, 100 ఉదాహరణలు ఇస్తాను. చంద్రగుప్త చాణక్యుడు ఎవరు? చాణక్యుడు బ్రాహ్మణుడు, చంద్రగుప్తుడు ఎవరు? శూద్రుడు. ఆయన పూర్వం నందరాజులు శూద్రులు. మహాభారత తర్వాత మగధ సామ్రాజ్యం అవుతుందో తెలుసు కదా, మగధ సామ్రాజ్యం ఉంది కదా. మగధ సామ్రాజ్యంలోన అతి ఎక్కువ మంది రాజులు ఎవరుతున్నారో వాళ్ళందరూ కూడా శూద్ర రాజులే. అంతెందుకు, రీసెంట్ టైమ్స్ కి వస్తా, ఛత్రపతి శివాజీ మహారాజ్ ఎవరు? శ్రీకృష్ణదేవరాయలు ఎవరు? శ్రీకృష్ణదేవరాయలు ఎవరు? మళ్ళీ చాలా మంది ఉన్నారు. కాకతీయులు ఎవరు? కాకతీయులు ఎవరండి? రెడ్డి రాజులు ఎవరు? అయితే మీరు చెప్పేది బానే ఉంది, వినడానికి బానే ఉంది, రియాలిటీ కదా అది. మరి ఎందుకు మన రాజులుగా పరిపాలించారు అని అనుకుంటున్నాను, మరి ఎందుకు కొన్ని క్యాస్ట్లను ఊర్లోకి రానియకుండా వెలివేయడం కూడా జరిగింది? అవన్నీ కూడా తర్వాత ఈ బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత జరిగినవన్నీ కాలక్రమం, అది డిఫరెంట్, అది వేరే పర్స్పెక్టివ్. బ్రిటిష్ వాడు వచ్చిన తర్వాత చేసిన పద్ధతి అయితే చెప్పాను కదా, ఎక్కడ నాకు అది క్లియర్ గా చెప్పరా? బ్రిటిష్ వాడు వచ్చిన తర్వాతనే ఎట్లా దాన్ని క్రిమినల్ ట్రైబల్ యాక్ట్ పేరు మీద నేను చెప్పాక సెన్సెస్ ఎందుకు ఈ దేశాన్ని ఇంత ఘోరంగా, నేను చెప్పాక ఈ దేశాన్ని బాగా విచ్ఛిన్నం చేయడానికి ముఖ్య కారణం సెన్సెస్ అని ఎందుకు చెప్పానంటే, వాడు 3 రకాలు విభజించిండు. నోబడీ ట్రైబ్స్ అన్నాడు, క్రిమినల్ ట్రైబ్స్ అన్నాడు, అండ్ నార్మల్ పీపుల్, మిగతా వాళ్ళు అవుతున్నారో వాళ్ళ 3 రకాలు విభజించాడు వాడు. విభజించి అవి కూడా కొన్ని ఎట్లా నిర్ణయించాడు అంటే ముక్కు సైజ్ బట్టి నిర్ణయించాడు. ముక్కు సైజ్ బట్టి నువ్వు ఎట్లా నిర్ణయిస్తావు అండి ఈ కులపోడు అని చెప్పి, నువ్వు ఎట్లా నిర్ణయిస్తావు? అది నేను చెప్పింది మీరు నమ్మకండి, మీరు గూగుల్కి వెళ్ళి సెర్చ్ చేయండి. నిజంగా బ్రిటిష్ వాడు ముక్కు సైజ్ బట్టి కూడా మొత్తం అది కూడా పరిగణన తీసుకున్నాడు. అది కూడా పరిగణన తీసుకొని కులాము అని చెప్పి నిర్వచించాడు లేదని నేను చెప్పట్లేను, మీరే చూడండి. ఓకే, మన భారతదేశానికి అంటే ఆది రాజులు ఒక క్యాస్ట్ కి సంబంధించి మనం చెప్తుంటాం, వింటూనే ఉన్నాం, జాంబవంతుడికి సంబంధించిన. మరి ఆ మన భారతదేశాన్ని ఒకప్పుడు పాలించిన వాళ్ళు ఇదే భారతదేశంలో అణగారిన వర్గాలుగా అంటరానితనాన్ని అనుభవించారు కదా, ఎక్కడ ఈ లోపం జరిగింది? ప్రాబ్లం మళ్ళీ అడిగి వస్తున్నారు మీరు. నేను అదే చెప్పాను, బ్రిటిష్ వాడు చేసిన కుట్రలో ఇవన్నీ భాగాలండి, ఇవన్నీ అవే భాగాలు. మరాఠాల్లో మహర్లు ఉన్నారు కదా, ఉన్నారు కదా, ఛత్రపతి శివాజీ మహారాజ్ ఉన్నప్పుడు వాళ్ళు ఆ రోజు ఏ స్థాయిలో ఉన్నారు, ఈరోజు ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? అవునా కదా? కారణం అప్పుడు ఆ వ్యవస్థ చాలా వ్యవస్థీకృతంగా ఉంది. బ్రిటిష్ వాడు అర్థం చేసుకోక ఈ వ్యవస్థనంతా విచ్ఛిన్నం చేసే ఒక ప్రయత్నంలో జేమ్స్ మిల్ అనే ఒక యదవ
ఈ భారతదేశాన్ని సరిగా అధ్యయనం చేయకుండా వాడు రాసిన పుస్తకాలనే నిజంగా అదే నిజం అని చెప్పేసి బ్రిటిష్ వాళ్ళు అంటే భారతీయులందరూ కూడా బ్రిటిష్ వాళ్ళకి ఒక ఏమంటారు మన ఈ బరువు అంటే ఈ భూమికి బరువు బ్రిటిష్ వాళ్ళ యొక్క బరువు వైట్ మ్యాన్స్ బర్డెన్ అని చెప్పేసి వాడు అందులో క్లియర్ రాశాడు. అంటే వాడు ఎన్ని రకాలుగా ఈ భారతదేశాన్ని పరిపాలించాలంటే ఎన్ని రకాల విభజించాలి అనేది వాళ్ళకి చాలా క్లియర్గా ఉన్నారు. ఈ విషయం నేను ఇంకో విషయం కూడా చెప్తా. ద్రవిడవాదం అని చెప్పి నార్త్ సౌత్ డివైడ్ అని ఇప్పుడు తీసుకొచ్చారు కదా, దీని బీజం ఎప్పుడు పడ్డది 1980s లోనే పడ్డది. దీనికి కారణము రాబర్ట్ కార్డ్వెల్ అని చెప్పి ఒక ఎదవ ఉన్నాడు, వాడు ఉన్నాడు. వాడు ఎందుకు విధవ అంటున్నాడు మీకు అర్థమవుతుంది. వాడి యొక్క సిద్ధాంతం లెమురియన్ సిద్ధాంతం. లెమురియన్ సిద్ధాంతం అంటే ఏంటంటే మడగాస్కర్ ఉంది కదా, ఈ మడగాస్కర్ నుండి హిందూ మహాసముద్రంలో ఒక ఐలాండ్ ఉండేదంట. ఆ ఐలాండ్ అంతా కూడా ఇప్పుడు దక్షిణ ప్రాంతం అంతా కూడా ఐలాండ్ లా ఉండే ఆ ఐలాండ్ పేరు లెమురియన్ ఐలాండ్ అంట. ఆ ప్రాంతం లెమురియన్, వీళ్ళంతా లెమురియన్ పీపుల్. సో వీళ్ళ జాతి ఇది కాబట్టి మేము ద్రవిడియన్లు, మేము సపరేటు, వాళ్ళు సపరేటు. రియాలిటీ దగ్గర ఉందా? రియాలిటీకి దగ్గర లేదు, కానీ చాలా ప్రాపర్ ఎవిడెన్స్ తో ఎట్లా ఎవిడెన్స్ ఏది? ఆర్యన్ ద్రావిడ థియరీ గురించి ఇరాన్ నుంచి వచ్చింది. మన వేదాలు కూడా ఇరాన్ కాలం, అక్కడ ఇరాన్ నేను దేశం. ఒక విషయం చెప్పన్నా, మొదటిసారి ఈ దేశం నుండి జ్ఞానం పొంది మిగతా దేశాల్లోకి వెళ్ళిన అందరు సప్త ఋషులు ఉన్నారు కదా, ఇక్కడ నుండి అక్కడ నుండి ఇక్కడ వచ్చారా? ఎక్కడి నుంచి అక్కడికి వెళ్ళారు కదా. మరి నువ్వు ఎట్లా చెప్తావు? మన అసలు సివిలైజేషన్ లో పుట్టలేదు, ఎప్పుడు పుట్టినాయి అవన్నీ వాళ్ళవి? మంది కూడా బాబిలోను సివిలైజేషన్ అది కూడా ఆల్మోస్ట్. నేను ఏమన్నా వాళ్ళు కూడా అప్పుడు ఆరాధనలు చేసే, సూర్య ఆరాధన చేసేవాళ్ళు. ఒకరు వర్ణ ఆరాధన, మన ఎవరు వర్ణుడు ఆరాధన చేసేవాళ్ళు, అగ్నిని. ఒక్కొక్కరు మన పంచభూతాల ఆరాధన చేసేవాళ్ళు కదా. వేదంలో కూడా పంచభూతాల ఆరాధన గురించి ఎక్కువ ప్రస్తావన ఉంది. నేను అదే చెప్తున్నా, మన వాళ్ళు అక్కడ వలస వెళ్ళి తప్ప వాళ్ళు ఇక్కడ ఏం రాలే వలసగా. ఆయన ఆర్య ద్రవిడ సిద్ధాంతానికి అసలు ఏం లేదు, నిర్ద్వందంగా దాన్ని కొట్టి పాడేశారు. అది వాస్తవం కాదని చెప్పేసి ఈరోజు చాలా మంది తెలుసు. ఈరోజు కొత్తగా అంతెందుకు సరస్వతి సివిలైజేషన్ ఉన్నప్పుడు మనకు తెలిసింది కదా, శివారాధన చేసేవాళ్ళు ఎవరండి? భారతీయులే కదా. మన పురాణంలో క్లియర్ మెన్షన్ కదా, అన్ని రాసి ఉన్నాయి. మనం ఇంకెందుకు చూపించుకోవాలి ఎవరికి? ఓన్ మెప్పు కోసం మనం ఎందుకు పాకలాడాలి ప్రతిసారి? మేము ఆర్యులు, మేము ద్రవిడులు. నువ్వు ఎట్లా నువ్వు సరే, రావణాసుడు ద్రవిడు ఎట్లయితారండి? పుట్టిందేడా? పుట్టింది ఉత్తరప్రదేశ్ లాంటి ప్రాంతంలో. అక్కడ ఇది ప్రస్తుతానికి చెప్పాలంటే నువ్వు పోయింది, నువ్వు ఏమన్నా తపస్సు చేసుకొని పోయింది ఎక్కడికి? మన కైలాసానికి పోయినావు. కైలాసం ఏడి ఉంది? పైన ఉంది కదా. నువ్వు దక్షిణ ప్రాంతానికి ఎప్పుడు వచ్చినావు? లంక నువ్వు ఆయన దగ్గర దొంగలించిన తర్వాత కదా నీకు లంక వచ్చింది. నువ్వు కుబేరుని దగ్గర లంక దొంగలించిన తర్వాతనే కదా. లంక అయినది కాదు కదా, లంక అయినది పుష్పకుమార్ ఆయన దోచుకున్నాడు కదా. నువ్వు ఎట్లా అంటావు? నీ కూడా ఎట్లా అంటున్నావు? ఊట కప్పు సిద్ధాంతం. కానీ ఇంత ఎడ్యుకేటెడ్ అయి ఉన్నాయి, ఇంత క్లియర్గా ఉన్నా ఆధారాలతో సహా నిరూపించినప్పుడు నువ్వు అర్థం చేసుకోలేకపోతున్నావు అంటే నువ్వు భారతీయంగా ఆలోచిస్తున్నావా లేకపోతే ఇంకోళ్ళు ఆలోచిస్తున్నావా అనేది చూసేవాళ్ళు అర్థం చేసుకోవాలి. ఈ థాట్ ఉన్న వాళ్ళు మార్చుకోవాలి. ఫస్ట్ ఒక ఎమ్మెల్యే స్థానంలో ఉన్న ఒక వ్యక్తి సనాతన ధర్మాన్ని నిర్మూలించాలి, అది మంచిది కాదు అని మాట్లాడుతున్నారు. మరి అప్పుడు ఎటుపోయారు మీలాంటి వాళ్ళందరూ? సనాతన ధర్మం కోసం పాటుపడే వాళ్ళందరూ కూడా అందరూ ఉన్నారు, అది అందరికి తెలుసు. వాడికి కూడా తెలుసు సాధ్యం కాదని. వాడు కేవలం వాడి యొక్క ఓట్ల మెప్పు కోసం ఆడడం తప్ప దానివల్ల ఒక సింపుల్ విషయం చెప్తా అండి. సనాతన ధర్మం అనేది నిర్వచనమే ఎవడు ఇవ్వలేడు. వాళ్ళకి ఏం తెలుస్తుంది? అర్థం అది పోగొట్టడం. ఇస్లాం తీసేయచ్చు అంటే అర్థం ఉంది, క్రిస్టియానిటీ తీసేయచ్చు అంటే ఒక అర్థం ఉంది. నువ్వు సనాతన ధర్మం తీసేస్తానని నీకు ఆది లేని దానికి నువ్వు అంతం ఎట్లా చేస్తావురా బాబు? అందరు చెప్పింది చాలా, నేను కొత్తగా చెప్పేది ఏం లేదు. సనాతన ధర్మం జీవన విధానం, ఇది నువ్వు విధానాన్ని తీసేయలేవు. నువ్వు నా లోపల కలిసిపోతున్నావు తప్ప, నువ్వు నా లోపల కలవాల్సిందే. నువ్వు అన్నమల చెప్పాడు కదా చాలా, ముందు మీ అమ్మని ఫస్ట్ గుడికోకుండా ఆపరా బాబు అన్నాడు. అంతే కదా, నువ్వేంది ఇంకా బొచ్చు నిర్మించేది? రాముడిని ఇన్ని లక్షల సంవత్సరాలు కూడా రాముని ఆదర్శంగా నిలుస్తున్నాము, మనసులో పెట్టుకొని నిలుపుకున్నామంటే అర్థం చేసుకోవాల్సిందంటే సనాతన ధర్మం కాదు కదా. రాముడు అన్న పేరుని కూడా నువ్వు మనసులోకి తీసేలేవు. రాముడు అన్న పేరుని నువ్వు తీసేలేవు, ఎందుకంటే రాముడు అది మాకు బాణ్ లాంటి మొఘల్ లాంటి వాడినే ఎదుర్కొన్నాం మనం, అలెగ్జాండర్ లాంటి వాడిని ఎదుర్కొన్నాం, తుక్కు కొట్టినాం. అక్బర్ లాంటి ఒక చిన్న రాణి నాయకీదేవి కొట్టి పడేసింది. మంచి వాళ్ళని గజని లాంటి కొట్టింది. దుర్గావతి వచ్చి అక్బర్ని కొట్టింది. ఎంతమంది అసలు టిపు సుల్తాన్ లాంటి కూడా కింద దక్షిణ ప్రాంతంలో కూడా కొట్టేశారు. మహిళలు చిన్న రాణులు అండి,
మన వాళ్ళు రాణులు జవాబు చెప్పారు. అంటే మనం ఎంత ఉన్నత స్థితిలో మనం ఉన్నామో, మన గొప్ప చరిత్ర ఘన చరిత్ర ఏంది. వీళ్ళంటూ వాళ్ళంటూ కాక్రోచ్ లాంటి చాలా మంది వస్తుంటారు. ప్రకాష్ రాజ్ లాంటి వాగుతున్నాడు. వాగినంత మాత్రాన ఈ దేశం ధర్మానికి ఏం కాదు. వానికి ఏ రకంగా బుద్ధి చెప్పాలి, ఆ రకంగా బుద్ధులు చెప్పేటప్పుడు చాలా మంది రెడీ ఉన్నారు, చేస్తారు కూడా. బుద్ధి వస్తుంది, వానికి తెలిసి వస్తుంది. ఎంతో మంది ఒకనాడు ఈ సిద్ధాంతము కాదు, హిందూ మతం లేదు అన్నవాడు నాస్తికులు ఉన్నాళ్ళే ఈరోజు అది తప్పురా బాబు, నేను ప్రాశ్చిత్తపడుతున్నా, ఈ ధర్మము గురించి నేను తెలుసుకోలేకపోయినా, సరిగ్గా అధ్యయనం చేయలేకపోయినా అని చెప్పి అధ్యయనం చేసి ఈరోజు ధర్మం గురించి మాట్లాడుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అట్లాంటి వాళ్ళు నీకు ఆదర్శంగా ఉండాలి. అరే అంత పెద్ద వాళ్ళు ఉన్నారని సంథింగ్ ఏదో ఉందా అనుకోవాలి. కానీ ఈ రాజకీయాల కోసం ఏ జనాల లోపల ఒక ఈ వివాదం తీసుకురావాలి, శత్రుత్వంలో చేయాలి అని అనుకోవడం మూర్ఖత్వం. ఓకే, ఎప్పటి నుంచో ఈ థియరీ అనేది, ఈ కథ అనేది సమాజంలో నడుస్తుంది. ఛత్రపతి శివాజీ రాజు గారు పట్టాభిషేకం చేసుకోవటానికి అంటే ఒక బ్రాహ్మణ దానికి సంబంధించిన ఎవరు రాలేదు, ఆయనకి పట్టాభిషేకం చేయలేదు, నువ్వు శూద్రుడు అనే ఒక కథ ప్రచారంలో ఉంది. నిజమేనా? నేను ఒక విషయం చెప్పానండి. ఛత్రపతి శివాజీ మహారాజు ఎవరికి అనుసైనలో నడిచిండు? గురు సమర్థ రామదాస్ గారు. రామదాస్ గారు ఎవరండి? బ్రాహ్మణుడే కదా. ఓకే, బ్రాహ్మణ కాదా? నేను ఏం చెప్తానంటే చాలా సింపుల్ ఆన్సర్స్ వస్తాయి, ఆలోచిస్తూ వస్తాయి. ఛత్రపతి శివాజీ మహారాజ్ యొక్క ఆయన సమర్థ రామదాస్, అదే సమర్థ రామదాస్ గారు అందరి ముందే జరిగింది పట్టాభిషేకం జరిగింది కదా. అంటే పట్టాభిషేకం ఎట్లా జరిగింది అది విధంగా ఆలోచించాలి. ఆయన శూద్రుడు అని చెప్పి ఏమంటారు, ఆయన శూద్రుడు, ఆయన క్షత్రుడు అని చెప్పి ఒక డిక్లేర్ చేయాలన్నా చేయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ డిక్లేర్ చేశారు, అదంతా అయిపోయింది, ప్రాబ్లమే లేదు. ఆయన పట్టాభిషేకం చేసినప్పుడు ఎన్ని నదులు, జీవనదులు ఉన్నాయి, జీవనదుల నుండి నీళ్లు తీసుకొచ్చి పట్టాభిషేకం చేశారు. అలాంటి పట్టాభిషేకం ఒకప్పుడు రాముడికి జరిగింది. అలాంటి పట్టాభిషేకం అంత గొప్పగా మళ్ళీ జరిగింది. కారణం ఏంటంటే ఈయన హిందవి స్వరాజ్ అనే దాన్ని సంకల్పంతో స్థాపించిండు. అంటే హిందూ రాజుగా సొంత సామ్రాజ్యాన్ని స్థాపించాడు కాబట్టి అక్కడ ఆయనకి అంత గొప్ప అది జరిగింది, పట్టాభిషేకం జరిగింది. లేకపోతే ఎట్లా జరుగుతుంది పట్టాభిషేకము? ఎవరో అప్పుడున్న బ్రాహ్మణులు, లోకల్ బ్రాహ్మణులు వాళ్ళు అనొచ్చు, తప్పేముంది అంటారండి. తర్వాత తెలిసి వస్తుంది కదా, కాళ్ళ మీద పడతారు. లేకపోతే ఇంకే తప్పు అయిపోయిందండి, సమర్థ రామదాస్ గారు కాళ్ళ మీద పడి ఉండొచ్చు, ఎవరు నీకు తెలిసిందా? నీకు చెప్పాడా? రాయలేదో తెలియదు. ఒక వర్ణాన్ని కానీ ఒక కులాన్ని కానీ చెప్పి నువ్వు తక్కువ నేను ఎక్కువ అనేది చేయటం. నేను ఏమన్నా అదే చెప్తున్నానండి. ఇట్లాంటి జరగొద్దని చెప్పి సామరస్యంగా అప్పుడు చాలా మంది చాలా రకాల పెళ్లిళ్ళు జరిగినాయి. వర్ణాలే మార్చుకున్నారు కదా. నేను చెప్పాను, వర్ణాలే మార్చుకున్నారు. బ్రిటిష్ వేసిన పెద్ద దాంట్లో ఏంటంటే, ఒకప్పుడు నాకు ఈ వృత్తి నచ్చింది, నేను ఉద్యోగం చేశాను. వేరే ప్రాంతంలో వాడు ఆ వర్ణం వాడు చెప్పుకోడు కదా, వేరే వృత్తి చేసుకుంటాడు ఏదో. బ్రిటిష్ వల్ల ఈ సెన్సస్ వల్ల ఏం జరిగిందంటే, వాళ్ళ క్యాస్ట్ కింద చేస్తావు, అక్కడ వెళ్ళి మార్చుకోలేని పరిస్థితి. వాడు అక్కడ కూడా అదేలాగా బతికాడు. అది ఈ సెన్సస్ కారణంగా నువ్వు ఈ కాస్ట్ అని చెప్పి రుద్దిన కారణంగా మార్చుకోలేని పరిస్థితి అయిపోయింది. ఓకే, ఇప్పుడున్న భారతదేశంలో ఉన్న బీజేపీ గవర్నమెంట్ ఛత్రపతి శివాజీని ఒక రాజకీయ అస్త్రంగా వాడుకుంటుంది అనేది నిజమా కాదా? శివాజీ మహారాజ్ని ఎవరు రాజకీయ అస్త్రంగా వాడుకోలేడండి. హిందూ సమాజము చాలా కళ్ళతో చూస్తుంది అన్ని. ఎవరు వాడుకుంటారని చాలా ఈ మధ్య అర్థమవుతుంది. దళిత లేకపోతే బహుజన చక్రవర్తి అని చెప్పి మాట్లాడుతున్న వాళ్ళు వాడుకుంటున్నారు శివాజీ మహారాజ్ని. హిందూ సామ్రాట్గా నువ్వు ఎందుకు మాట్లాడట్లేవు? బహుజన చక్రవర్తి అని ఎందుకు అంటున్నాను? ఆనాడు ఛత్రపతి శివాజీ మహారాజ్ బహుజనుల కోసం పోరాడిండా? బహుజనులు అని చెప్పి కేవలం ఉన్నాడా? అందరూ ఉన్నారు కదా, అన్ని కులాల వాళ్ళు ఉన్నారు, అందరూ అన్ని వర్ణాల వాళ్ళు ఉన్నారు, అందరి సామాజిక వర్ణాల వాళ్ళు ఉన్నారు. ఆయన అందరు కాపాడాడు. నువ్వు ఒక్కదానికి చేస్తున్నావు అంటే అది నువ్వు చేస్తున్న రాజకీయ కుట్ర. బీజేపీ చేస్తుందా అంటే బీజేపీ ఎందుకు చేస్తుంది? బీజేపీ లేని రోజు కూడా ఛత్రపతి శివాజీ మహారాజ్ వేడుకలు జరిగినాయి ఈ దేశంలో, అవునా కదా? బీజేపీ పార్టీ ఎప్పుడు వచ్చిందండి? శివాజీ మహారాజ్ ఎప్పుడు ఉన్నాడు? శివాజీ మహారాజ్ స్ఫూర్తితోనే కదా వీర సావర్కర్ హిందవి స్వరాజ్ అని చెప్పి, అంటే హిందుత్వం అని చెప్పి అన్నాడు. బాలగంగాధర తిలక్ గణేష్ ఉత్సవాలు చేశాడు. ఒకవేళ ఛత్రపతి శివాజీ మహారాజ్ స్ఫూర్తి ఇవ్వకపోయి ఉంటే, హిందవి స్వరాజ్ అనకపోయి ఉంటే, ఎక్కడ బీజేపీ ఉంది? బీజేపీ అంటే ప్రతిసారి నాకు అర్థం కాదు. ఈ పార్టీ తర్వాత ఇంకో పార్టీ వస్తుందండి. అంతకుముందు ఇంకెవరు హిందువుల గురించి మాట్లాడే ఎవరు లేకుండా పార్టీలకు ముద్ర పక్కకు పెట్టండి. చరిత్ర భారతీయుడిగా నువ్వు గర్వించాలి. బీజేపీ, కాంగ్రెస్ లేకపోతే కమ్యూనిస్ట్ ఇవి కాదు. నువ్వు వాడుకుంటావు, నీకు తెలిసి ఉండాలి ఎందుకు వాడుకుంటున్నావు అని. ఓకే, ఛత్రపతి శివాజీ రాజ్యంలో ఉన్న ప్రజలందరిని కూడా సమానంగా చూశాడు. అవును, ఒప్పుకుంటారు కదా? ఒప్పుకుంటాను. అదే ఛత్రపతి శివాజీని ఇప్పుడు కొంతమంది ఎవరికి యాంటీగా వాడుతున్నారు. ఎవరికి వాడుతున్నారు? అదే మీకు చెప్పండి, మీరే చెప్పండి. ఎవరికి వాడుతున్నారు? ముస్లింలకి వాడుతున్నారు అని అంటారు.
అనేది వాదన, నేను అంటాం కాదు, అదే అనిపిస్తుంది. వాస్తవానికి. అప్పుడు ఆయన అందరినీ చూసాడా అంటే ఆయన ఎవరిని చూసాడు దానికి చాలా క్లారిటీ ఉంది. ఓకే. ఆయన ఎవరితో యుద్ధం చేసినా చాలా క్లారిటీ ఉంది. ఓకే. శివాజీ మహారాజ్ కాలంలో ఎట్లుందో విషయం పక్కకు పెడితే ఈనాడు కాలంలో మనం ఎట్లున్నామని ఆలోచించుకోవాలి. ఆనాడు ఉన్న పరిస్థితి ఈనాడు పరిస్థితి చాలా వేరు. ఓకే. శివాజీ మహారాజ్ని ఆపాదిస్తున్నాం అనేది కూడా తప్పు. ప్రతిదానికి ఒక కల్చర్ కంటూ దీనికంటూ ఒక థ్రెట్ ఉన్నప్పుడు మన శత్రుబోధ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ శత్రుబోధ అనేది మనం తెలుసుకోకపోతే సింపుల్ చెప్తానండి, ఈ నిన్ననే కదా మన ఉత్తరప్రదేశ్లో చంపేసింది సూర్య గారు, బక్రీద్ సూర్య. అప్పుడు నేను శివాజీ మహారాజు నీకు కావాలని చెప్పి చూపించి మేము చూస్తున్నామని చెప్పానల్లా. శివాజీ మహారాజ్ని ముంగలు పెట్టి మేము శత్రువుగా చూపిస్తున్నాం అంటే చంపినోడవాడు హిందువా, చచ్చినోడవాడు హిందువే కదా. బయటకు గుంజుకొచ్చి నీ దోస్తు నీలాంటో నాలాంటో కూర్చొని పక్కన పెట్టుకొని నా దోస్తు అరే నావాడు అని చెప్పి సెక్యులరిజం పేరు మీద హిందూ ముస్లిం బాయ్ బాయ్ అని చెప్పేసి కూర్చొని మాట్లాడినవాడు ఇంటికి వచ్చి తిని భోజనం చేసి రోజు క్రికెట్ ఆడుతున్నోళ్ళం మనము, ఒక మిత్రుడికి ఉన్నోళ్ళం మనము, తీసుకొచ్చి అరే నీకు బక్రీని ఎట్లా పోయాలో తెలుసా ఆరా నీకు అని చెప్పి మనిషిని వచ్చి అంటే మన సొంత మిత్రుడిని చంపాడంటే నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు? మీరు మాట్లాడే వాదనలోనే తప్పు ఉంది అంటే ఇట్లా ఆలోచించిన వాదనలో తప్పు ఉంది. ఎన్ని హత్యలు జరిగినాయి వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ గెలిచింది ఎందుకు? సివిలైజేషన్ బ్యాటిల్ అని చెప్పేసి వాళ్ళంతా ఓన్ చేసుకున్నారు బెంగాల్ని. ఎంతమంది హిందువులను ఊచకోత పోసారు, వాటి గురించి ఎవరు ఎందుకు మాట్లాడరు? హిందూ జెనోసైడ్ అనేది భారతదేశంలో అనాదిగా జరుగుతుందని దీని గురించి ఎందుకు మాట్లాడరు? ఈ దేశంలో బ్రాహ్మణ జంజాలు వేల కొద్ది తెగాయండి, దాని గురించి ఎందుకు మాట్లాడరు? కాశ్మీర్ పండితులు ఎవరు? బ్రాహ్మణుల వ్యతిరేకం అరే ఊరో బై బ్రాహ్మణులు ద్రవిడవాదం పేరు మీద బ్రాహ్మణులు తరిమేశారు చాలా మంది అక్కడ తమిళనాడులో. మన రాష్ట్రంకి వచ్చి బతకలేదా ఈరోజు? ఇంతమంది తమిళ ఈరోజు బ్రాహ్మణులు ఈరోజు హైదరాబాద్లో బతుకుతున్నారు. దానికి కారణం పెరియార్ చేసిన ఒక ఈ వాదన కాదా? ద్రవిడవాదం పేరు మీద చేసిన ఒక బ్రాహ్మణ్ పేరు మీద చేసిన వ్యతిరేకం కాదా? వ్యతిరేకమే కదా. రోడ్డు మీద పోతుంటే బ్రాహ్మణుడు పాము కనిపిస్తే నువ్వు ఏం చేస్తాడన్నా ముందు పాముని కాదు బ్రాహ్మణుని చంపు అంటాడు. వాడేం మనిషి? వాడు నీకు ఆదర్శమా? ఈరోజు చెప్పింది పెరియారే కదా, పెరియార్ ఈవి రామస్వామి కదా. మరి ఆ వాదన నువ్వు దాని గురించి ఎందుకు ప్రశ్నిస్తలేవు? ఎందుకు ప్రతిసారి శివాజీ మహారాజే, ప్రతిసారి హిందువే, ప్రతిసారి సస్తున్నాడు రా బాబు ఈడ మిత్రుత్వం పేరు మీద మనోడు అని చెప్పి మనం సెక్యులరిజం పేరు మనం పోతుంటే వాడు చాలా క్లియర్గా ఉన్నాడు. శత్రుబోధ అంటే ఇదే అండి. నేనేం ముస్లింలందరినీ వ్యతిరేకించామని చెప్పట్లే, నేను పోయి కొట్టండి అని చెప్పి ఏం చెప్పట్లేదు. నీకు తెలుసుకోవాలి అంతే. వాడు ఏం ఉన్నాడు మనమే ఎందుకున్నాం. ప్రస్తుత పరిస్థితులను అవగాహన చేసుకోవాలి. రాడికలైజేషన్కి నేను వ్యతిరేకం, ప్రతిసారి రాడికల్ ముస్లింకి వ్యతిరేకమే నేను. రాడికల్ ఎందుకు తయారవుతున్నారు, ఎక్కడ తయారవుతున్నారు ఆలోచించుకోవాలి కదా. శివాజీ మహారాజ్ ఉన్నప్పుడు మీరు అన్నట్టు ఉండొచ్చు, ముస్లింలు ఉండొచ్చు, కానీ అప్పుడు లేరు కదా అట్లా. వాళ్ళంతా మతం మారిపోయేవాడ ముస్లిం చాలా మంది ఉన్నారు. బిజాపూర్ సుల్తాన్లు ఉన్న వాళ్ళు చాలా మంది ఉంటే ఇందులో కలిసిపోయారు. చాలా క్లియర్ ఉంది, చరిత్రలో చాలా క్లియర్ ఉంది. ఇప్పుడు పరిస్థితి ఎట్లుందంటే చాలా క్లియర్ ఉంది. రెండింటిని మిలాన్ చేయకండి ఇప్పుడు. ఓకే. మమతా బెనర్జీ గారి ఓటమిని ఎందుకు బెంగాల్ ప్రజలు అంత ఘనంగా పండగలాగా నిర్వహిస్తున్నారు? నేను అదే చెప్పినా కదా, నేను చెప్పింది అదే. హిందువులని ఊచకోత కోస్తే పిల్లిని కూడా అండి ఒక రూమ్ లేచి బంధించి చేస్తే తిరగబడుతుంది. హిందువులు తిరగబడ్డారు. ఈ రోజు తిరగబడ్డం ఓటు ద్వారా రాజ్యాంగబద్ధంగా తిరగబడ్డారు. ఆ స్వేచ్ఛ వాళ్ళకి కలిగింది. ఎస్ఐఆర్ పేరు మీద చాలా వరకు ఎన్నో డూప్లికేట్ ఓట్లు అండ్ విదేశీల నుండి వచ్చి రోహింగ్యాలు కానీ బంగ్లాదేశ్ వచ్చి ఎట్లయినా ఓట్లను తీసేసిన కారణంగా అండ్ వాళ్ళకు ఒక నేనున్నా అని చెప్పి ఒక ధైర్యం ఇచ్చిన కారణంగా అక్కడ బీజేపీ వాళ్ళకు ధైర్యం ఇచ్చిన కారణంగా అరే నా కోసం ఉన్నారని చెప్పేసి ఉన్నారు కాబట్టి వాళ్ళు అక్కడ ధైర్యంగా బయటకు వచ్చి ఓటేసారు. లేకపోతే 90% ఓటింగ్ ఏడవుతుందండి, సాధ్యమయ్యేదేనా? వేశారు, ధైర్యంతో ముందుకు వచ్చారు, తరిమి కొట్టారు. ఎట్లా? ఓటుతో. నువ్వు హిందువుల గురించి ఇన్ని మాట్లాడేవాళ్ళు ఏడుస్తారు. అదే కమ్యూనిస్టు ప్రభుత్వం ఈరోజు ఈ దేశంలో ఏ రాష్ట్రంలో కమ్యూనిజం ఉందండి? ఈరోజు చివరికి కేరళలో ఉన్న కమ్యూనిజంగా తన్ని ధర్మేశారు కదా. ఇంకేం మాట్లాడుతున్నారు? ఇంకా ఈ వాదనలు మాట్లాడేవాళ్ళంతా వాళ్ళే కాబట్టి నేను వాళ్ళకే సమాధానం చెప్తున్నా. ఈ మధ్య ఇది కాక్రోచ్ జనతా పార్టీ అని తెర మీదకి వచ్చింది, దాన్ని ఆదిలోనే అంతం చేశారు కదా. ఇలాంటి పార్టీలు ఎందుకు పుట్టుకొస్తున్నాయి? చాలా సింపుల్. ఇది ఒక అర్బన్ నక్సల్ అండ్ ఐఎస్ఐ ఎజెండా. చాలా క్లియర్, నేను చాలా క్లియర్గా చెప్తా. ఎందుకు అంటే ఢిల్లీ షైన్బాగ్ రైట్స్ జరిగినప్పుడు, సిఏ ఇవి జరిగినప్పుడు ఎవరైతే కాక్రోచ్ జనతా పార్టీ వ్యక్తి ఉన్నాడో ఆ వ్యక్తి కాశ్మీర్ సమాధిస్తూ కాశ్మీర్ పాకిస్తాన్లో కలవాలని చెప్పి మాట్లాడిన వ్యక్తి ఉన్నాడు.
వాడు దేశాన్ని ముక్కలు చేద్దాం అనుకున్నవాడు ఉన్నప్పుడు వాడు ఏమవుతాడు అప్పుడు? యాంటీ నేషనల్ అవుతాడు కదా వాడు. ఉమర్ ఖలీద్ లోపల ఎందుకు వేసారు? షాజల్ ఇమాం లోపల ఎందుకు వేసారండి? వాన్ కోహల్ చెందినవాడే కదా వీడు కూడా. నేను వాన్తోనే అంట. ఐఎస్ఐ ఎందుకన్నా కుట్ర అంటే ఎంతమంది పాకిస్తాన్ నుండి సపోర్ట్ చేస్తున్నారు కాక్రోచ్ జనతా పార్టీకి? లైవ్లో కనిపిస్తుంది కదా చాలా క్లియర్గా. ఇంకేముంది? ఈ దేశం యొక్క జెన్జీ ఎప్పుడు కూడా భారతీయత వైపు ఉన్నారండి. భజన్ క్లబ్బింగ్ పేరు మీద ఈరోజు జరుగుతుందంటే కారణం జెన్జీ పోతే ఇంకెవరు పోతున్నారండి? ముసలు పోతున్నారు. జెన్జీ కాకుండా పబ్బులు చాలా మంది తగ్గిపోతున్నాయి పబ్బులకు వెళ్ళడం. ఈరోజు ఈషా లాంటి సంస్థలు, ఇస్కాన్ లాంటి సంస్థలు, లేకపోతే ఇంకో రామకృష్ణ మిషన్ లాంటి సంస్థలు, ఆర్ఎస్ఎస్, లేకపోతే ఇన్ని గణం ఇవన్నీ కూడా ఎందుకు ఇంతమంది వెళ్తున్నారు జనాలు అంటే భారతీయ జెన్జీ అనేది వాళ్ళు తెలుసు ఎక్కడ అరే నిజంగా పీస్ అనేది ఎక్కడ దొరుకుతుందని వాళ్ళు అర్థం చేసుకోగలుగుతారు, వెతుక్కోగలుగుతున్నారు. ఓకే. భారతదేశంలో ఎన్నో మతాలు ఉన్నాయి కదా. హిందూ మతం ఉంది, సనాతన ధర్మం ఉంది, క్రిస్టియానిటీ ఉంది, ముస్లిమ్స్ ఉన్నారు, జైన్లు ఉన్నారు, బౌద్ధులు ఉన్నారు, పర్షియన్లు ఉన్నారు, ఎంతమంది ఉన్నారు కదా. ఎందుకు హిందూ మతంలోనే అంటే మత మార్పులు ఎక్కువ జరుగుతున్నాయి? హిందువులు ఎందుకు వేరే మతంలోకి పోవడానికి ప్రయారిటీ ఇస్తున్నారు? ఎక్కడ జరుగుతుంది ఈ లోపం? నేను మీకు స్టార్టింగ్ చెప్పిన ఈ ఓఆర్పీలు అని చెప్పేసి చెప్పినా కదా, 2-way స్ట్రాటజీలు వాళ్ళకు ఉంటాయి. 2 స్టెప్ స్ట్రాటజీ స్టార్టింగ్ చెప్పా కదా. అది వాళ్ళు ఎంత చాలా క్లియర్గా చేస్తారంటే బీదరికం పేరు మీద నీకు పైసలు, బీదరికం పేరు నువ్వు వీళ్ళకి మతం మారితే నీకు పైసలు వస్తాయి, మంచి ఉద్యోగం వస్తాయి అని అంటే మళ్ళీ లేకపోతే దేశం బాగాల పేరు పీడించేది వీళ్ళే. ఏం మారారండి? మతం మారిన వాళ్ళు ఎంతమంది మారుతున్నారు? ఆ దేవుడు కాదని చెప్పి నువ్వు మళ్ళీ ఈ దేవుని గురించి చెప్తున్నావు కదా. నువ్వు ఏం మారుతుంది సమాజం? అసలు కొన్ని విషయాలు మాట్లాడకూడదు కానీ మతం మారడము అంటే తల్లిని మారిస్తున్నట్టే అనేది చాలా క్లియర్గా అందరు చెప్తున్నారు. నువ్వు మతం మారుతున్నావు అంటేనే నువ్వు దేశానికి ఒక శత్రువుగా తయారవుతున్నట్టు. నేను చెప్తాను, స్వామి వివేకానంద చెప్పిన మాట ఇది. ఒకప్పుడు ఈ దేశంలో హిందువుల యొక్క సంఖ్య తగ్గుతుందంటే దాని కారణం నిజంగా ఎప్పుడైతే హిందూ తప్ప మిగతా ఎవరు నా దేశం అని అనుకుంటారండి? ఇది ఎందుకు క్రిస్టియన్ దేశం కావాలి, ఇస్లాం దేశం కావాలని ఎందుకు కోరుకుంటున్నారు? అదే హిందూ ఈ దేశాన్ని హిందూ రాష్ట్రంగా డిక్లేర్ చేయండి అని చెప్పి అఫీషియల్గా డిక్లేర్ చేయండి. హిందూ రాష్ట్రమే కానీ హిందూ రాష్ట్రంగా అఫీషియల్ కాన్స్టిట్యూషన్లో డిక్లేర్ చేయండి అంటే మీరు హిందూ రాష్ట్రం అని ఎట్లా అంటారు? అంటే మాకు క్రిస్టియన్ రాష్ట్రం కావాలని, క్రిస్టియన్ దేశం కావాలనుకున్నాను. నువ్వు ఎందుకు ప్రశ్నించట్లేవు? 2024 వరకు ఇది ఇస్లాం రాజ్యం కావాలని చెప్పేసి అన్నోడు నువ్వు ఎందుకు ప్రశ్నించట్లేవు? నోవేర్ ఈ దేశంలో మతం మారుతున్నాడు అంటే చాలా క్లియర్. మతం మారొద్దు. ఒక హిందూగా నువ్వు మతం మారొద్దు. నీకేం తక్కువ అవుతుంది? ఇక్కడ ఈ దేవుడు కాకపోతే ఇంకో దేవుడు వస్తాడు కదా. నీకు వందల మంది దేవులు, వేలాది మంది దేవులు ఉన్నారు. ఈ మతం మారిన వాళ్ళు చెప్పేది ఏంటంటే మమ్మల్ని గుళ్ళోకి రానికపోవటం వల్ల మారుతుంది. ఇగో నేను చెప్తున్నానండి, మధ్యలో కొంతవరకు జరగవచ్చు గుళ్ళోకి రానికపోవడం అని. ఈ రోజు అయితే ఇవ్వడానికి గుళ్ళోకి రానిట్లేదనే విషయం దాని గురించి మీరు పోరాటం చేస్తారా? ఎందుకు చేస్తున్నాం కదా ప్రతి దగ్గర. చేస్తాను, తప్పకుండా చేస్తాను. నేను తప్పకుండా చేస్తాను. నేను ఈ రోజు చెప్తున్నా, గుళ్ళోకి రానిటంటే వాడు అసలు హిందువే కాదు. ఏ బ్రాహ్మణుడు రానేయకుండా ఉండడండి, ఏ గుడి కమిటీలు రానేయకుండా ఉండరు. జరిగిందంటే అక్కడ ఏదో లోపం ఉందని అర్థం. ఆ లోపాన్ని సరిపెట్టే బాధ్యత కూడా మనదే. ఎందుకంటే ఈ సమాజం ఎందుకు నిరంతరంగా ఈ రోజు మనం ఉన్నామంటే ఈ జీవన విధానంలో అనేక ఒడిదుడుకులు వచ్చినా కూడా మనం సర్దుకొని, మనం తెలుసుకొని, నేర్చుకొని మనం సమాజం నిలబడ్డాం. కాబట్టి నిలబడ్డాం. ఈరోజు మిగతా మతాలకు ఎన్నో సంస్కృతులు కలబెరడం కలిసిపోయినాయి. హిందూ ధర్మం ఎందుకు కలిసిపోలేదు అంటే కారణం ఇదే. సమస్యలు వస్తుంటాయి, ప్రతి సమాజంలో సమస్యలు ఉంటాయి. ఆ సమస్యల్ని మనం ఏ విధంగా అధిగమిస్తూ పోవాలి, ఏ విధంగా మనం మార్చుకుంటూ పోవాలి. మన దగ్గర యాక్సెప్టెన్స్ ఉందండి, వాళ్ళకి టాలరెన్స్. వీఆర్ యాక్సెప్టెడ్ పీపుల్. మనం యాక్సెప్టెన్స్లో ఉన్నాం కాబట్టి మనం ఈరోజు ఇంకా హిందూ ధర్మంలో ఉన్నాము. విల్ యాక్సెప్ట్. నువ్వు మతం మారకపోతే పాపివి, నీకు ఏమంటారు స్వర్గానికి పోవు, నరకానికి పోతావు అని మా సమాజం ఎప్పుడు చెప్పలే. నరకం స్వర్గం అని నేను మాట్లాడలేదు. ఈతిస్టులు కూడా ఉన్నారు ఈ దేశంలో, ఈ భూమి పైన, ఈ ధర్మంలో. వాళ్ళకి పెద్దపీట వేసింది. భారతీయ నాస్తిక దర్శనాలు ఉన్నాయి భారతదేశంలో, ప్రశ్నించే చార్వాకం అన్నీ ఉన్నాయి కదా. నీకు ఇంకేం తక్కువైతుంది? నువ్వు ఫస్ట్ అధ్యయనం చేసుకోపో. నువ్వేం చేయకుండా ఏం లేకుండా ఉట్టికి ఈ దేశంలో అట్లా ఇట్లా, ఈ ధర్మంలో అట్లా ఉంది ఇట్లా ఉంది అంటే అజ్ఞానం అని అంటాను. అజయ్, నువ్వు ఒక జంజ్, అంతేగా జంజి కిడ్డే. ఇప్పుడు నువ్వు జంజి కిడ్డే ఉండి దేశం కోసం, ధర్మం కోసం ఇంత పోరాటం చేస్తున్నావు. నువ్వు మాట్లాడుతుంటే చాలా మందికి రోమాలను ఎక్కపొడుచుకునేలా మాట్లాడుతున్నావు కదా. నీలాంటి జంజీలు ఈ దేశంలో ఉన్నారా? కోకొలలో ఉన్నారండి. ఎందుకు చెప్తున్నానంటే ఈ దేశంలో స్వామి వివేకానందని అధ్యయనం చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. శ్రీ అరబిందోని అధ్యయనం చేస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈరోజు ఈ నా దేశం అని చెప్పి హనుమాన్ జయంతి పేరు మీద, శివాజీ మహారాజ్ జయంతి పేరు మీద
గురు పౌర్ణమి పేరు మీద ఈ రోజుకి ఇంకా సమాజము గురువుని మర్చిపోతలేదు, వీరులను మర్చిపోతలేదు, ఈ ధర్మాన్ని మర్చిపోతే రాముని మర్చిపోతలేదు. ఈ రోజుకి శ్రీరామనవమికి అంటే రాముని కాడికే పోతారు కదా, పబ్బుకు పోరు కదా. పోవట్లేని కారణం నాటలు ఉన్నారు కాబట్టి. నీలాంటి కొంచెం సంఖ్య తగ్గుతుంది అంటే పాశ్చాత్య సంస్కృతికి ఎక్కువ ఇష్టపడుతున్నారు. దాని యాక్చువల్ ఏమైపోతుంది అంటే యూనివర్సిటీలో ఉన్నన్ని రోజులు కొంతవరకు ఈ తటస్థం అనేది ఉంది, అంటే న్యూట్రాలిటీ అయితే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు చెప్పిన వాదనలు విధానాలు ఇప్పుడు ఏమనలేక కొంతమంది నిజమే కదా అంటే సరౌండింగ్స్ ఎన్విరాన్మెంట్ వల్ల. యూనివర్సిటీ నుండి బయటకు వచ్చిన తర్వాత రియాలిటీ అర్థమవుతుంది వాళ్ళకి. దాని కారణం కూడా చాలా వరకు అరే ఇవన్నీ తప్పురా బాబు అని మనకు అర్థం. ఇంకా యూట్యూబ్ లాంటిది అండ్ ఈ సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా కూడా వాడు అరే ఎంత కాన్ఫిడెంట్గా ఇది నిజము అని చెప్పి వాడు చెప్పినా కూడా సమాజము ఫోన్లో తెలిసిపోతుంది, ఏది వాస్తవమో తెలిసిపోతుంది చాలా క్లియర్గా. చూస్తున్నాయి వీడేంది వీడు అన్న అబద్ధాలు చెప్తారు అనుకుంటారు. జెన్జీ కిడ్ చాలా మోర్ అడ్వాన్స్డ్ అండ్ జెనాల్ఫా ఇంకా అడ్వాన్స్ అనుకోండి. చెప్తే చాట్జీపీటీలతో వాళ్ళు బతుకుతున్నారు, పుట్టినప్పుడు ఏదో వాళ్ళు ఉన్నారు. కాబట్టి జెన్జీ చాలా అద్భుతంగా ఉన్నారు. నేను ఇదే ఉదాహరణ వెస్ట్కి తీసుకెళ్తాను. ఈరోజు వెస్ట్లో నిన్న ప్యారిస్లో ఏం జరుగుతుంది, అల్ల కల్లోలం కదా. మన బంగ్లాదేశ్లో ఏం జరిగింది, అంతకుముందు ఫ్రాన్స్లో ఏం జరిగింది, శ్రీలంకలో ఏం జరిగింది, బంగ్లాదేశ్లో ఏం జరిగింది, నేపాల్లో ఏం జరిగింది, అమెరికాలో ఈరోజు ఎన్ని రకాల కొత్త కొత్త ఉద్యమాలు బయటకు వస్తున్నాయి. యూరోప్ మొత్తం ఏ విధంగా తయారవుతుంది. మొన్న ఇరాన్లో కూడా జరిగింది జెన్జీ ఉద్యమం కదా, అంతో ఇంతో కొంతవరకు. అంటే ఎక్కువ మొత్తం వాళ్ళే ఉన్నారు కదా చాలా వరకు. ఇట్లా బయట ఇండియాలో చాలా క్లియర్ ఉందండి. భారతదేశంలో కాక్రోచ్ పార్టీ లాంటి ఒక వాటి పేరు మీద లేకపోతే ఇంకో దాని పేరు మీద ఒక ఉద్యమం తీసుకురావాలి అని జెన్జీలను బయట తీసుకురావాలని కావాలని వాళ్ళని టార్గెట్ చేసి మరి చేస్తున్నారు. ఇట్లాంటి వాదనలు చేద్దామని చూస్తున్నారు. చెల్లవు భారతదేశంలో. కారణం భారతీయుడు అనేది వాళ్ళ లోపల ఉంది. వ్యక్తపరచకపోవచ్చు చాలా మంది నేను గొప్ప అని చెప్పి జై శ్రీరామ్ అని భారత్ మాతకి జన రోడ్ల మీద రాకపోవచ్చు గాక, కానీ వాళ్ళ లోపల దేశభక్తి ఉంది. వాడు ఎప్పుడు కూడా ఇది నా దేశం అని అనుకుంటున్నాడు. కాబట్టి మోదీ గారు కోవిడ్లో చప్పట్లు కొట్టినారు. ఆపరేషన్ సింధూర్ టైంలో ప్రతి ఒక్కరు భారతదేశం పక్షాన నిలబడ్డాడు. భారతీయ వ్యతిరేకులు ఎవరుతున్నారో వాళ్ళు క్వశ్చన్ చేశారు. భారతీయ వ్యతిరేకంగా ఉన్న వాళ్ళ ఆలోచన ధోరణి ఉన్న వాళ్ళే ప్రశ్నించారు ఆపరేషన్ సింధూర్ని చాలా వరకు కూడా. అంటే మనం ఓడిపోయినామని చెప్పి. కానీ ఎవరట్లా లేరే. భారతీయులు చాలా క్లియర్గా ఉన్నారు. భారతదేశం విషయానికి వస్తాం, నువ్వెవడు నేనెవడిని, నాకు దేశం ముఖ్యం, అవసరమైతే పోయి యుద్ధం చేయడానికి నేను సహకరిస్తాను. భారతీయులు జెన్జీ ఎంతో మంది ఉన్నారు, ఈరోజు ఉన్నారండి. మనం జెన్జీ లేదు, బయట దేశానికి మన దేశం చాలా వ్యత్యాసం. అది మనం చాలా క్లియర్గా అర్థం చేసుకోవాలి. ఈరోజు ఆర్మీకి వెళ్తున్నారు ఎంతో మంది, అగ్నివీర్ పేరు మీద అగ్నివీర్లో జాయిన్ అవుతున్నారు ఎంతో మంది యూత్. కొత్త దేశానికి ఏ విధంగా మనం చేయాలని చెప్పేసి అనేక రకాలుగా సంస్థల పేరు మీద పనిచేస్తున్నారు. యూత్ మూమెంట్స్ వస్తున్నాయి. మేము నచ్చి ఈసారి శివాజీ జైన్ చేద్దాము లేకపోతే ఇంకోటి చేద్దాము అని చెప్పి ముందుకు వస్తున్నారు. సో మనం వెల్కమ్ చెప్పాలి. ఈ భజన్ క్లబ్బింగ్ కూడా చేశాను జెన్జీనే కదండి. సో జెన్జీ ఈజ్ ఆల్వేస్ విత్ భారత్. అజయ్ కుమార్, నీ విలువైన సమయాన్ని మా ట్రీ మీడియా ఛానల్కి ఇచ్చినందుకు చాలా 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 థ్యాంక్స్. యాక్చువల్లీ మీకు థ్యాంక్స్ చెప్పాలండి. ఎందుకంటే మనం ఎప్పుడూ ఇంటర్వ్యూ ఇచ్చే స్థాయి మనది కాదు. ఏదో మన వంతుగా మన సమాజానికి ఏదో చేస్తున్నాం, మనం గొప్ప అని చెప్పుకోవడం కూడా మనకు అంత లేదు. కానీ ఒక జెన్జీ కిడ్ వచ్చి సమాజంలో మాట్లాడితే కొంత మార్పు వస్తుంది అనే ఒక చిన్న సదుద్దేశంతో మనం చేయడమే తప్ప ఇందులో ఇంకో ఏం లేదు. ఏదో మనకి వచ్చి కాళ్ళు ఎగరేసుకోవడాలు అవన్నీ మనకి వర్కౌట్. మనం ఎప్పుడు కూడా సాధారణంగా మీలాగా నేను మనిషిని, మనం అట్లే అనుకోవాలి. సమాజంలో ఒక మంచిని పంచడంలో మనం ఒక మార్పు తీసుకొచ్చే వ్యక్తిగా మనం ఉంటే ఇది మనకి 1000 రెట్లు. సో మనం ఈ దేశానికి రుణం తీర్చుకునే బాధ్యతగా నేను ఒక సివిలైజేషన్ రెస్పాన్సిబిలిటీగా మనం చేస్తున్నాం. అంతే. ప్రతి ఒక్కరు ముందుకు రావాలి, మాట్లాడాలి. ఈ భారత్ యొక్క ఇప్పుడు ఒక పెద్ద క్రైసిస్ ఏముందంటే ఈ దేశం గురించి చెప్పేవాళ్ళు చాలా తక్కువ ఉన్నారు. దేశం గొప్ప అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు, కానీ దేశం గురించి మాట్లాడే వాళ్ళు చాలా తక్కువ. కాబట్టి ఇప్పుడు సమాజం జెన్జీ బయటకు వచ్చి మాట్లాడితేనే ఓన్ స్టోరీ టెల్లర్స్ కావాలి భారతదేశానికి. థ్యాంక్ యూ అన్న, నాకు అవకాశం ఇచ్చినందుకు.